అందరికీ నమస్కారం. ఆత్మ ప్రణామాలు. పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రిజీకి మరి అందరికీ కూడా పాదాభివందనాలు, ఆత్మ ప్రణామాలు. మాస్టర్స్ అందరికీ కూడా ముఖ్యంగా సేత్ గారిని ఆహ్వానించుకుందాం. పత్రిజీ ఎప్పుడు మనతోటే ఉంటారు, సేత్ మనతోటే ఉంటారు. సో ఎంతో మంది హాస్టల్ మాస్టర్స్ ఉన్నారు. సో వారి యొక్క సహాయంతో మనం ఈ యొక్క జ్ఞానాన్ని చక్కగా ఆస్వాదిద్దాం. భౌతిక ఆధారాలైన రెండు చేతనల నడుమ వ్యత్యాసాన్ని గుర్తించేందుకు సహకరిస్తాయి. ఏంటవి? మీరు దానిని గ్రహించగలగాలి, దాన్ని పట్టి ఉంచడం నేర్చుకోవాలి. దేన్ని పట్టి ఉంచాలి? భావసూచక చలనం అనేది ఉంటుంది. మీ చూపు ఒక చోట నిలపవచ్చు, లేదా కుడికో ఎడమకో కలలు కంటున్న విధంగా చూడవచ్చు. ఆ తదుపరి దానిని ఉపయోగించి ప్రయోగాలు చేయాలి. నియమానుసారం అది ఇంకా భౌతికతను సంతరించుకునే ఉంటుంది. అంటే దాని సామర్థ్యాలు సాధారణంగా అంతర్గత గ్రహింపు మరియు వస్తువు ఉపయోగించే దిశగా లేదా భౌతిక వాతావరణం దిశగా నిర్దేశింపబడతాయి. అందువల్ల మరి ప్రస్తుత లక్షణాన్ని సాధారణంగా అందుబాటులో ఉండని పలు రకాల సాటి లేని ప్రదేశాల నుండి గ్రహించవచ్చు. సో ఎప్పుడైతే మనం గ్రహించడానికి సిద్ధంగా ఉంటామో అప్పుడు ఆ గ్రహింపు శక్తికి ఎన్నో విషయాలు సాధారణంగా అందుబాటులో ఉండని కూడా సాటి లేని ప్రదేశాల నుంచి, అంటే అసలు అది ఇంత శక్తివంతమైందని చెప్పడానికి వీలైనటువంటి ప్రదేశాల నుంచి అవి మన దగ్గరకు వస్తూ ఉంటాయి. ఈరోజు ఒక విచిత్రమైనటువంటి సంఘటన జరిగింది. ఏంటంటే నేను అప్పుడప్పుడు మాస్టర్స్ ని చాలా పెక్యులర్ గా వింతగా అడగకుండా ఉంటానన్నమాట. సమాధానం భలే వస్తుంది. ముఖ్యంగా ఇక్కడ పరమహంస యోగానందజీ బాగా హెల్ప్ చేస్తున్నారు. అట్లాగే పత్రిజీ కూడా బ్రహ్మాండంగా నాకు ఆ సహాయాన్ని అందిస్తుంటారు. ఇవాళ పొద్దున్నే లేవగానే నాకు ఉపవాసం ఉండాలి అనిపించింది. అదే సమయంలో ఇల్లంతా క్లీన్ చేయాలి అని వచ్చి ఇల్లంతా చక్కగా క్లీన్ చేస్తూ ఉండగా నాకు తప్పకుండా పలానా వాళ్ళు ఫోన్ చేస్తారు ఇవాళ అనుకున్నాను. వాళ్ళకి నేను యాక్చువల్గా 3 రోజుల క్రితం రింగ్ ఇచ్చాను, వాళ్ళు ఎత్తలేదు. ఇవాళ మాత్రం తప్పకుండా వాళ్ళ నుంచి ఫోన్ వస్తుంది అనుకున్నాను. నేను పనులన్నీ పూర్తి చేసేసరికి 10:30 అయింది. స్నానం చేసి 10:40, 45 మధ్యలో కుర్చీలో కూర్చోగానే ఖచ్చితంగా వారి నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే మరి మీకు నేను 3 రోజుల క్రితం ఫోన్ చేశాను, మీ నుంచి ఫోన్ రాలేదు, చూసుకోలేదా అన్నాను. అయ్యో నేను చూసుకోలేదండి, తప్పకుండా మీరు రావాలి అన్నారు. వారు నాకు వదిన గారు అవుతారు, చాలా దగ్గరలో ఉంటారు. అయితే వస్తాను, కానీ భోజనం చేసిన తర్వాత వస్తాను అన్నాను. లేదు లేదు భోజనానికే రావాలి అన్నారు. వారు భోజనానికి కూడా పిలుస్తారు అనే సూచన నాకుంది. అయినా నేను భోంచేసి వస్తాను అన్నాను. ఉపవాసం ఉండాలనుకుని భోంచేసి వస్తానని ఎందుకు చెప్పాను? ఉపవాసం ఉంటున్నానని చెప్పకూడదు అని. అయితే లేదు లేదు రావాలి, భోజనానికే రావాలి అంటే, లేదు వదినా నేను ఉపవాసం ఉండాలనుకుంటున్నాను అన్నాను. అయితే నువ్వు వచ్చేసి ఇక్కడ భోంచేస్తే ఉపవాసమేలే అన్నారు. వారు కూడా చాలా స్పిరిచువల్ మాస్టర్ అనమాట. సో నేను నవ్వేసి వెళ్ళిపోయాను, ఎందుకంటే మాస్టర్ గారి యొక్క సూచన ఉంది కదా ముందుగా. సో అలా అక్కడికి వెళ్ళి భోజనం చేయడం జరిగింది. అంటే సాటి లేని ప్రదేశాల నుంచి మనకి సందేశాలు అందుతాయంటే చూడండి, ఇప్పుడు ఇది దీనికి దానికి ఎంత లింక్ ఉందో. సో మనం మాట్లాడుకోబోయేదాన్ని కూడా ముందుగానే జరిపించి మన చేత చదివిస్తూ మనకు మళ్ళీ ఆనందాన్ని ఇస్తూ ఉంటారన్నమాట. సో అలాగా చాలాసేపు గడిపి రావడం జరిగింది. ప్రస్తుత క్షణపు వాస్తవికతను ఒక పేగు లేదా మీ చెయ్యికి చెందినదిగా గుర్తించవచ్చు. మీ శరీరంలో ఏకకాలంలో ఉండే వర్తమాన అంతర్గత శాంతిని, గందరగోళాన్ని అభ్యాసంతో అనుభవంలోకి తెచ్చుకోవచ్చు. శాంతినైనా గందరగోళానైనా మనం అభ్యాసంతో అనుభవంలోకి తెచ్చుకోవచ్చు. ఇది ఒక అద్భుతమైన మెప్పును, ఒక విభ్రాంతిని కొని తెస్తుంది. మీ భౌతిక శరీరాన్ని తయారు చేసిన జీవ పదార్థంతో ఒక ఏకత్వ భావాన్ని కొని తెస్తుంది. అభ్యాసంతో బాహ్య వాతావరణం పట్ల ఉన్న విధంగానే మీ అంతర్గత భౌతిక వాతావరణం పట్ల అంతర్బుద్ధితో ఎరుకలో ఉండగలరు. ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఆ అవేర్నెస్ అనేది గనక మనకి దొరికినప్పుడు మరి దాన్ని మిస్ అవ్వకుండా కళ్ళు మూసినా తెరిచినా ఉండేలా చూసుకోవాలి. అధికతర అభ్యాసంతో మీ సొంత మనసులోనివి కూడా మీకు సిద్ధంగా అందుబాటులో ఉంటాయి. సో అభ్యాసంతో మన మనసులో ఉన్నవి బాగా సిద్ధంగా అందుబాటులో ఉంటాయి. మీ లోపలి అవయవాలను చూడగలిగిన మాదిరే, అంటే స్పష్టంగా మీ ఆలోచనలను కూడా చూడగలరు. అదనమాట.
మన ఆలోచనల్ని మనం చూడగలిగే శక్తి మనకు వస్తుంది. ఏవి మెటీరియలైజ్ అవుతాయి, ఏవి కావు, వాస్తవంలోకి వస్తాయి రావు అనేది కూడా స్పష్టంగా తెలుస్తుంది. మీరు గుర్తించే సంకేతాల ద్వారా మీ ఆలోచనలను సంకేతాత్మకంగానే గ్రహిస్తారు. కలగాపులగంగా వచ్చే ఆలోచనలను కలుపు మొక్కల్లా గుర్తించి విసర్జించగలరు. ఈ నెల ధ్యాన జగత్ వచ్చిందా మీకు? ధ్యాన జగత్ ఎంతమంది చదువుతున్నారు మీ దగ్గర? ఉన్నారా మణిగారు? వింటున్నారా ఉన్నామండి. కిరణ్మయ్య గారు? ఉన్నామండి, కానీ నేనైతే చదవడం లేదండి. ఇంకా అసలు సబ్స్క్రైబ్ చేసుకోలేదు. చేసుకోవాలి. సబ్స్క్రైబ్ కాదమ్మా, ఆ, ఎనలేని ఎనలేని సంపదన అందిస్తున్నారు వాళ్ళు. అవునా అండి? ఓకే ఓకే. నిజానికి నాకైతే ఏదండి? ఈ ధ్యాన రోజు జగత్తా? అవునండి, ధ్యాన ఇప్పుడు జగత్ ఆన్లైన్ వచ్చిందండి మ్యాగజైన్. మనం అవును సబ్స్క్రైబ్ అవునండి. చేసుకుంటే నెల నెల చదువుకోవచ్చు అంట. అనుకున్నాను. చదువుకోవడం కాదు, మీరు వినొచ్చు కూడా, వినే అవకాశం కూడా ఉంది ఛానల్లో. ఓ, ధ్యాన అవునా జగత్ అండి? టీవీ ఛానల్ ఉంది. చేసుకుంటామండి ఈసారి అయితే. నేను ధ్యాన జగత్తుకి ప్రమోటర్ గా పనిచేస్తున్నాను అని నేను టీవీ చెప్పట్లా. టీవీ ఛానల్ అంటే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోవాలండి అది కూడా? అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఓకే, మంత్లీ $20 అన్నారండి మ్యాగజైన్ కి. అది నాకు తెలియదు. మీకు కేశవరాజు గారి నంబర్ ఉందా? లేదండి, కానీ ఎవరినైనా అడుగుతానులేండి. నా దగ్గర ఉందండి. నేను పెడతాను ఫార్వర్డ్ నేను పెడతాను చేస్తానండి. అది ధ్యాన నేను జగత్ పెడతాను. ఓకే. అయితే విషయం ఏంటంటే, నేను ఎందుకు చెప్తున్నానంటే, నాకైతే అసలు ఈ నెల ధ్యాన జగత్తు మొత్తం చదివి వినిపించాలన్నంత అద్భుతమైన ఇదిగా ఉందన్నమాట ఈ నెల అయితే. చేసుకుందామండి, మీకు వీలైన రోజు. అట్లా ఎప్పుడన్నా ఆ బుక్ వచ్చినప్పుడు అయితే ఒక చిన్న విషయం చెప్తాను. ఇక్కడ కూడా ఒకటి ఏం జరిగిందంటే, మొన్న ఆఫీస్లో ఒకసారి నాతోటి, సార్ మీతో రేపు మాట్లాడాలండి అన్నారు. నా దగ్గర ధ్యానం నేర్చుకున్నారు, రేపు మాట్లాడాలండి అన్నారు. ఆ రేపటి రోజున ఆయనకి కుదరలేదు. ఓకే అండి, ఆ సాయంత్రం కలిసి వాళ్ళు కుదరలేదండి, రేపు కూర్చుందామండి అన్నారు. ఓకే అన్నాను. అలా కూడా కాకుండా 3వ రోజుకి కుదిరింది. అయితే అది ఎలా కుదిరింది, ఆ 3వ రోజున ఆయన వస్తారో నాకు తెలియదు. నేను మాత్రం మా లంచ్ టైంకి హాఫ్ అన్ అవర్కి రమ్మని ఒక 2 మిత్రుల్ని పిలిచాను. పిలిస్తే వాళ్ళు రాలేదు. ఈసారి వచ్చాడు, కూర్చున్నాడు. అప్పుడు నేను ఆయనకి ధ్యాన జగత్తులో నుంచి చాలా ఇంపార్టెంట్ స్టోరీ ఒకటి చదివి వినిపించాల్సి వచ్చింది. వినిపించాను. అసలు నేను చదువుతుంటే ఆయన వండర్ అయిపోయి, ఎంత అద్భుతంగా ఉంది సార్, నా కోసమే ఉంది సార్ అన్నారు. అందులో ఒక ఇదేంటంటే, అనస్టేసియా మేడం యొక్క స్టోరీని తెలుగులో పెట్టారు. మీరు అందరు చదవండి దయచేసి. తర్వాత అన్ని కూడా చదివి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పుకోవాల్సిన అవసరం చాలా ఉంది దాని గురించి. సో ఇప్పుడు మనము తిరిగి చేతిలోకి ప్రవేశిస్తే, సో అనస్థేషియా అది అది ఎందుకు చెప్తున్నాను, మేము విన్నామండి. సెషన్స్ 10 సెషన్స్ దాకా విన్నాము. ఆ ఆ ఆ యొక్క దాంట్లో ఉన్నటువంటి స్టోరీ ఏంటంటే, మెయిన్ అనస్టేషియా దాంట్లో ఆమె యొక్క ఎలా పుట్టింది, ఎలా పెరిగింది, ఆ దేవదారు వృక్షాల కథ అంతా చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ రష్యన్ మాస్టరు ఆయన రాసిన పుస్తకము 11 మిలియన్ల కాపీలు రష్యాలో అమ్ముడైందట. ఆ స్టోరీని ఇప్పుడు మనకి వాస్తవమైన కథని మనకి దాంట్లో ధ్యాన జగత్తులో తెలుగులో ఇస్తున్నారు. అలా చాలా ఉన్నాయి అందులో. అదే ఇప్పుడు ఇది ఎందుకు చెప్పానంటే, ఇక్కడ సంకేతాత్మకంగానే గ్రహిస్తారు. కలగాపులకంగా వచ్చే ఆలోచనలను కలుపు మొక్కలా గుర్తించి విసర్జించగలరు. సో మనం చేసే దానికి ఎవరు వస్తారు, ఎవరు రారు, ఎవరు వింటారు, ఎవరు వినరు, ఏదవుతుంది, ఏది కాదు, ఇవన్నీ కూడా మనకి ఆటోమేటిక్ గా మన ఆలోచనలకు సంబంధించినటువంటి సంకేతాల ద్వారా మనం వాటిని గ్రహించడం, చూడడం జరుగుతుంది అనమాట. మీ మనసులోని ఆలోచన విషయాన్ని ఒక తీవ్రమైన ప్రతిబింబంగా అనుసరించమని వేడుకోవచ్చు. ప్రతి ఆలోచనను సంకేతానుసారంగా చిత్రిస్తూ మొత్తం మీద ఒక మానసిక అంతర్చిత్రంగా ప్రసాదించుకోవచ్చు. ఇప్పుడు మీకు చెప్తే ఆశ్చర్యంగా ఉంటుంది. ఏంటంటే, ఉదయం 6 గంటల నుంచి మొదలుపెట్టి 10:30 దాకా ఇంట్లో క్లీనింగ్ చేస్తున్నప్పుడు ఆ సందేశాలు ఇట్లా పిలుస్తారు అని రావడము, ఏం జరుగుతుంది అన్నది తెలియడము తప్ప వేరే ఆలోచనలు ఏవీ లేవు. ఆ క్లీన్ చేస్తున్నంత సేపు ఇంకో ఆలోచన లేదు, ఒక మ్యూజిక్ లేదు, ఒక పాట లేదు, ఏం పెట్టుకోలేదు. ఆ పని ఎంత అద్భుతంగా జరుగుతుందో గమనిస్తూ అలా చేసేయడం జరిగిందనమాట. అసలు అలసట అనేది ఉండదనమాట. మనం గమనిస్తూ ఉన్నప్పుడు, మనకు ఆలోచనల యొక్క ప్రవాహం లేనప్పుడు మనకి అసలు అలసట అనేది ఉండదు. సో ఇప్పుడు అక్కడ పిలిచారు, వెళ్ళాను. నేను ఇవాళ ఖాళీగా కూర్చోవాలనుకున్నాను, ఉపవాసం చేయాలనుకున్నాను,
వీళ్ళు పిలిచారేంటి, ఇంతసేపు కూర్చోవలసి వచ్చింది ఏంటి, అసలు అవన్నీ ఏ ఆలోచన లేదనమాట. అక్కడ ఉన్నంతసేపు దాంతో వాళ్ళతో ఎంతో హాయిగా ఆనందంగా గడిచిపోయింది. భోజనం ఒక్కటే కాదు, ఎన్నో పాటలు పద్యాలు, ఆ యొక్క ఆధ్యాత్మిక తరంగాలతో పాటు మొత్తం ఆ యొక్క జ్ఞానాన్ని అలా పంచుకుంటూ అలా కూర్చోవడం జరిగింది. అంటే ఎంత ధ్యానం జరిగింది, కళ్ళు తెరిచి కూడా. అలా అన్నమాట, మనము ప్రతి క్షణం మనకు ఆ సంకేతాలన్నీ అందుతూ ఉంటాయి. అప్పుడు దానిలో మీకు నచ్చినవి తీసేసి వాటి స్థానే ఎక్కువ ఆశావహ ప్రతిబింబాలు పెట్టుకోవచ్చు. అక్కడ మనకు కావాల్సిన ప్రతిబింబాలు అవసరం లేని తీసేసి కావాల్సినవి కూడా పెట్టుకోవచ్చు. అంటే అంతర్గత ప్రకృతి దృశ్యం పూర్తిగా నిరంతరం సూర్యకాంతిలో కళకళలాడాలని కాదు, మొత్తం మీద తులనాత్మకంగా ఉండాలి. పొద్దున్నే పొద్దున్నే లేవగానే ఇంకా క్లీనింగ్ కంటే కూడా ముందర ఒక 2 విషయాలు వచ్చినాయి. రెండు ఏంటి అంటే, ఒకటి ఆ ఆ, అలమేలు మంగకు అని ఒక పాట వస్తుంది చూడండి, తెల్లవారదేమో స్వామి అని. ఆ పాట గుర్తొచ్చి అదే లైన్ రిపీట్ అవుతూ చాలా సంతోషించాను. ఆ అలమేలు మంగ అంటే ఎవరంటే మనసు అన్నమాట. ఇక్కడ దానికి తెల్లవారదేమో స్వామి నీ తలపుల మునకలు అంటే, ఆ మనసు అనేది ఆ ఆత్మ యొక్క తలపుల మునకలో గనక ఉంటే, దానికి ఆత్మ అంటే వెంకటేశ్వర స్వామి, ఆయన మునకలో ఉంటే దానికి ఇంక తెల్లవారదు, ఎప్పుడు అక్కడే ఉండాలనిపిస్తుంది. చూడండి, ఈ పాటని ఇలా ఎవరైనా మనకు వ్యాఖ్యానం చెబుతారా? ధ్యానం తప్ప. నేను కాదు అక్కడ చెప్పేది, మాస్టర్స్ అట్లా మనకి మెసేజ్ ఇచ్చి ఎంతో ఆనందాన్ని ఇస్తారు. ఆ, అలా ఆ ఒక ఆలోచన వచ్చింది. అలాగా మరొకటి ఏదో వచ్చింది, మళ్ళీ ఇప్పుడు మర్చిపోయాను చూడండి, మళ్ళీ అది రాగానే చెప్తాను. అది దీని గురించి చెబుతూ అది మర్చిపోయాను. అది తాదాత్మ్యత అంటే. సో అద్భుతం సార్, అలాగా అద్భుతం. మీకు మెడిటేషన్ లో వచ్చిన ఎక్స్పీరియన్స్ ఇది ఆ చిన్నప్పటి నుంచి వింటున్నాము, తెల్లవారదేమో స్వామి అని, కానీ అది ఆలవేల్మంగా వెంకటేశ్వర స్వామి అనుకున్నాము, కానీ ఇలా ఇలా ఆలోచించలే ఎప్పుడు. అసలు నేను ఇప్పుడు దీని వ్యాఖ్యానం కూడా అప్పుడు ఆలోచించలా, నేను కేవలం అది వింటూ ఆనందిస్తున్నాను అంతే. ఇప్పుడు స్పాంటేనియస్ గా దాని వ్యాఖ్యానం వచ్చింది. అంటే మీరు ఎంత లింక్ అయి ఉంటే నా చేత అలా పలికిస్తారా మాస్టర్స్, చెప్పండి. నేను ఎవరిని నిమిత్త మాత్రుని, నా యొక్క ప్రతిబింబాలతో నేను మాట్లాడుకోవటంలో నేను నాతోనే మాట్లాడుకున్న ప్రతిబింబము అని కూడా అనలేను నేను, ఎందుకంటే నేను నాతోనే మాట్లాడుకుంటున్నప్పుడు అలా వస్తూ ఉంటుంది అనమాట. అది ముఖ్యమైన విషయం అసలు. అప్పుడు అంటే అంతర్గత ప్రకృతి దృశ్యం పూర్తిగా నిరంతరం సూర్యకాంతిలో కళకళలాడాలని కాదు. రెండో విషయం ఏంటి తెలుసా, ఈ సూర్యకాంతిలో కళకళలాడాలని కాదు అనగానే రెండో విషయం గుర్తొచ్చింది. ఏంటి అంటే, అసలు సహన శిఖరపు అంచునెక్కి దిగి వచ్చిన వారికి మొక్కాలని ఉంది. సహన శిఖరపు అంచును ఎక్కి దిగి వచ్చిన వారికి మొక్కాలని ఉంది అనే లైన్ వచ్చింది. అది మళ్ళీ రాస్తాను తర్వాత, అది వేరు. అట్లాంటి లైన్లు వినపడితేనే నేను రాస్తాను అనమాట. అసలు గజల్ రాసేటప్పుడు అసలు సహన శిఖరపు అంచున ఎక్కి దిగి వచ్చిన వాళ్ళు ఎవరుంటారమ్మా ఇక్కడ మనుషుల్లో? అర్థమైందండి? అట్లాంటి వాళ్ళు కావాలి నాకు అంటున్నా. లేరు, ఎవరుంటారండి, ఉండరు కదా. అంటే ఏంటనమాట, దీన్ని బట్టి నువ్వు ముందు ఎక్కితే దిగడం వస్తుంది. సహన శిఖరపు అంచు ఎక్కితే అసలు దిగక్కర్లేదు, అక్కడ ఉన్న వాళ్ళనే చూడొచ్చు, అక్కడికి వెళ్ళే మొక్కొచ్చు అనమాట. అదనమాట. జీసస్ క్రైస్ట్ ఎగ్జాంపుల్ కదండి, సహన శిఖరానికి జీసస్ క్రైస్ట్ ఎగ్జాంపుల్. అట్లా. సో వాళ్ళు అందుకనే అలాంటి మాస్టర్స్ అయ్యారు. అర్థమైందమ్మా? సో చెప్తే చాలా ఉంటుంది, ఒక్క లైన్ గురించి ఎంతమంది మాస్టర్స్ గురించి చెప్పచ్చు. సో అట్లా అంధకారంలోనైనా మొత్తం మీద తులనాత్మకంగా ఉండాలి. అంధకారంలోనైనా పరధ్యానంలో పడిపోయిన అంతర్చిత్రం మిమ్మల్ని అప్రమత్తం చేయాలి. అంటే మీరు వెంటనే దానిని మార్చుకునే ప్రయత్నం చేయాలి. ఏదో ఒకటి అరా ఎవరో ఒకరికి కొంచెం కష్టం అనిపిస్తుందేమో, కానీ మొత్తం మీద వీటిల్లో ఏ సాధనలు కష్టమైనవి కావు. నేను క్రియాశీలంగా మాట్లాడుతున్నానన్న విషయం మీరు గుర్తించాలి. ఇప్పుడు చెప్పిన పద్ధతిలో మరొక భౌతిక స్థితిని సరిచేయగలరు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఒక విషయాన్ని, ముఖ్యంగా ఏంటంటే, ఏదైనా చాలా కష్టం అండి. అయితే ఎంత కష్టమో అంత తేలికండి. కాబట్టి మీరు అనుకోవడంలోనే ఉంది, ఇది కష్టము అనుకుంటే మీరు దాన్ని చేయలేరు. ఎస్, నేను ఎందుకు చేయలేను అనుకునేవాడే అసలైన మాస్టర్. నేను సాధిస్తాను, నేను చెయ్యాలి. ఎప్పుడు నేను ప్రయోగాలు చేయడానికి బాగా ఇష్టపడతాను, మాటల ద్వారా కాదు. ఆ యొక్క భావాలలో ప్రయోగాలు జరుగుతున్నప్పుడు అవి చక్కటి పూల మొక్కల్లాగా బయటకు వస్తాయి మాటలు. అదనమాట. అలాంటి విషయం మీద కూడా ఒక గజల్ రాయటం జరిగింది.
సో అట్లా ప్రయోగ కుశలత అంటే క్రియేటివ్ నేచర్ మన దగ్గర ఉన్నట్లయితే దట్ ఇన్నర్ గాడ్ విల్ హెల్ప్ అస్. సో పై మనస్సుని ఇన్నర్ గాడ్ కి మనం లింక్ చేసుకోవాలి. ఇప్పుడు చెప్పిన పద్ధతిలో మరొక భౌతిక స్థితిని సరిచేయగలరు. అంతర్గత ఆలోచనల చిత్ర దృశ్యాన్ని పరీక్షించి ఉదాహరణకు భౌతికమైన జబ్బు ప్రారంభ దశ ఎక్కడ ఉందో కనిపెట్టగలరు. చూడండి, ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చి లింక్ చేశారు. ఇప్పుడు భౌతికంగా ఒక పెయిన్ జబ్బు ఏదైనా ఉంది అని బయటపడితే దాని మూలం ఏంటో మనం చక్కగా చూడగలుగుతాం. ఎప్పుడైతే మూలాన్ని చేరుకున్నామో దాన్ని తీసేయడం చాలా తేలిక. సో అనుభూతులను ఇలా పరీక్షించవచ్చు. నేను ఒక మాట చెప్తాను, బాధలను ఇంతకుముందు చెప్పాను లేదో, బాధలను గమనించాలి, ఆనందాన్ని పంచుకోవాలి. ఎందుకంటే ఏదైతే పంచుతామో అది పెరుగుతుంది కాబట్టి అని లాస్ట్ సెషన్ లో కూడా చెప్పినట్టు గుర్తు నాకు. సో కాబట్టి బాధలని గమనిస్తే రాలిపోతాయి, ఎగిరిపోతాయి. అదే మనము బాధల్ని పంచుకుంటే బాధే పెరుగుతుంది, ఆనందం పంచుకుంటే ఆనందం పెరుగుతుంది. ఎలా పెరుగుతుంది, ఎన్ని రెట్లు పెరుగుతుంది మీకు తెలుసు. మనం కనుక ఏదైతే పెంచామో దానికి కొన్ని వందల వేల రెట్లు తిరిగి వస్తుంది. అదే ఆనందం అయితే. అందువల్ల అది గుర్తుపెట్టుకోవాలి. అనుభూతులను ఇలా పరీక్షించవచ్చు. అందరినీ ప్రోత్సహించడము, ఎస్ వెరీ గుడ్, నువ్వు బాగా చేస్తున్నావు, కొంచెం మెరుపు కనపడ్డా వాళ్ళని చక్కగా అప్రిషియేట్ చేయడం నేర్చుకోవాలి. వాటి అధికతర గమనం వల్ల అవి కొంచెం భిన్నంగా కనబడతాయి అనుభూతులు అనేవి. ఉదాహరణకు ఆలోచనలు స్థిరంగా ఉంటే భావనలు చెట్లు మైదానాల వలెలాగా కనపడవచ్చు. మన ఆలోచనలు కనుక స్థిరంగా ఉంటే మన భావాలు చెట్లు మైదానాలలాగా చాలా స్థిరంగా కనపడతాయి. అనుభూతులేమో తరచు మీకు గాలి, వాతావరణం, ఆకాశం ఇలా మార్పు చెందే వాటిగా కనిపిస్తాయి. భౌతికమైన జబ్బు అది ఏదైనా శరీరం లోపలికి చూసుకోవటం ద్వారా తెలుసుకోవచ్చు. కాబట్టి అప్పుడు మీకు కనిపించిన దానిని మార్చుకోవటం ద్వారా మీరు మీ శరీరంలోకి లేదా మరొకరి శరీరంలోకి ఒక సూక్ష్మ రూపంలో లేదా ఒక కాంతి బిందువు లాగానో ప్రవేశించడం జరగవచ్చు, లేదా అసలు పదార్థరహితంగానే ప్రవేశించవచ్చు. అయినా మీ శరీర వాతావరణం మీ ఎరుకలో ఉంటుంది. సో ఒకరిలోకి వెళ్ళి కూడా హీల్ చేసే ఎనర్జీ కూడా మనకు వస్తుంది. కానీ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన గురువుగారు చెప్పింది ఏంటంటే వాళ్ళకి కావలసినటువంటి టూల్స్ మనం ఇచ్చి ధ్యానంలో కూర్చోబెట్టి వాళ్ళని వాళ్ళు హీల్ చేసుకునేలా ఉండాలి. కానీ మనం దూరడం మొదలు పెడితే లేనిపోని వాటిని మనం అతికించుకునే వాళ్ళం అవుతాము. దానికి ఎన్నో ఉదాహరణలు చెప్పారు మాస్టర్. నేను ఒక మాట మాట్లాడొచ్చు మాస్టర్? నమస్తే మాస్టర్. చెప్పండి. నాకు మీరు ఇప్పుడు వెంకటేశ్వర స్వామి, అల్వేలు మంగ, ఆత్మ ఉన్ను చెప్పారు కదా, సేమ్ అలాంటి థాట్ ఒకటి వచ్చేది. ఏంటంటే పార్వతీమాత వినాయకుడి విగ్రహం తయారు చేసి తన ఎనర్జీ పెడితే వినాయకుడు తయారైంది కదా. మనం కూడా మన ఆలోచనలతోటే మనుషులను తయారు చేసుకొని వాటిని క్రియేట్ చేస్తున్నాము. మన ఆలోచన ప్రకారమే మన చుట్టూ ఏర్పడిన మనుషులంతా ఏర్పడుతున్నారు అన్నట్టుగా. అంటే నీ ఆలోచనలు ఏమున్నాయో నీ చుట్టూ ఉన్న వాళ్ళంతా అలా ఏర్పడారు, వాళ్ళు అలా యాక్ట్ చేస్తున్నారు. కాబట్టి నువ్వే క్రియేట్ చేస్తున్నావు వాళ్ళను అని ఒక థాట్ వచ్చింది నాకు. అంటే మీరు పురాణాలలో పార్వతీమాత వినాయకుడి విగ్రహం ఎలాగో మనకి మన ఆలోచనల రూపంలో నీ మనుషులంతా ఏర్పడ్డారని ఒకటి వచ్చింది నాకు థాట్ మైండ్ లోంచి. మన బిడ్డ కొడుకులను కూడా మనం అలాగే పుట్టించుకున్నాం తల్లి. అవును. ఇంకొకటి ఏంటంటే డైమండ్ కానీ పట్టు చీర కానీ ఎవరైనా వేసుకొని ఒక ఫంక్షన్కి వెళ్ళారు, గ్రేట్, గొప్పది, అది గ్రేట్ అనుకుంటా. కానీ అక్కడ ఎవ్వరు దాన్ని చూసి అంత గొప్పగా చూడలేదు, అప్రిషియేట్ చేయలేదు. నార్మల్ గా చూస్తే దాని వాల్యూ 0 అయిపోయింది. అలాగే ఏ విషయానికైనా మనం ఎనర్జీ ఇవ్వకుంటే, దాని మీద దృష్టి పెట్టి దాన్ని అలా ఆలోచించకుంటే అది కూడా అక్కడ 0 అయిపోతుంది అనేది థాట్ వచ్చింది నాకు. వండర్ఫుల్ అండి. అంతే అంతే. అంటే అది దేనికి ప్రాముఖ్యాన్ని ఇవ్వాలి, దేనికి ఇవ్వకూడదు, దేనికి ఇవ్వాలి, దేనికి ఇవ్వకూడదు అనేది మనకు తెలిస్తే చాలు. అంతే. అంటే విలువను మనమే ఆలోచన ద్వారా పెంచడం గాని తగ్గించడం గాని చేస్తున్నామా అనిపించింది మాస్టర్ నాకు. అంతే అంతే. ఈ మధ్య ఇలాంటి థాట్స్ వస్తున్నాయి సడన్ గా నా లోపల నుంచి. అవన్నీ మీకు ఏదైతే వచ్చిందో అది పుస్తకం మీద పెట్టండి, పెన్నుతో. థ్యాంక్ యూ మాస్టర్. మీరు ఇప్పుడు వెంకటేశ్వర స్వామి అది చెప్పగానే నాకు పార్వతీ మాతది గుర్తుకొచ్చింది కదా. మరి అట్లా అందరం అంతే అదే అయి ఉన్నాం నాన్న. దాన్ని మనం చక్కగా స్ట్రీమ్ లైన్ చేసుకొని ఉపయోగించుకోవాలి. మన లోపట ప్రతిభ
అంటే ప్రతి ఒక్కరిలో భ అంటే కాంతి ఉంది కాబట్టి ఆ కాంతిని మనం చక్కగా వినియోగించాలి. కాంతి లేకపోతే ఏది లేదు. అవును సో మాస్టర్. ఇంకొకటి కూడా చెప్పాను, ఏంటి, కళ్ళెదురుగ్గా ఉన్న వెలుగు వెలుగు కాదు, కళ్ళల్లో ఉన్న చీకటి చీకటి కాదు. అవును ఈ వెలుగు చీకటి. సో ఈ వెలుగుని ఆపేసి కళ్ళల్లో ఉన్న చీకటిలోకి వెళ్తే ఆ చీకటిలో నుంచి అసలైనటువంటి వెలుగు పుట్టుకొస్తుంది. అదే ఆధ్యాత్మికమైనటువంటి మూలం అవును కదా. మాస్టర్. అంతే ఆ, మాస్టర్. ఇదంతా మాయ. కళ్ళ ముందరున్న వెలుగంతా మాయ. అవును అసలైన వెలుగు కంటికి చాటునుంది. అవును కాబట్టి దానిలోకి వెళ్ళడమే ధ్యానం. అవును ఓకే. మాస్టర్. అవును మాస్టర్. సో మీరు అక్కడ అది మనకు అర్థమైతే మనం ఎన్ని గంటలైనా కూర్చుంటాం, మనకు టైం దొరుకుతుంది. ఇందాక ఒక విషయం చెప్పాను, ఏంటంటే ఆఫీసులో మాట్లాడుతున్నప్పుడు 45 నిమిషాల సేపు మాట్లాడితే ఆయన విన్నారు. అయితే థాట్ గురించి చెప్పడానికి అనమాట. అక్కడ చెప్పేటప్పుడు నా లోపట ఇంకెవరో సుపీరియర్స్ వస్తారు చూస్తారు అనే ఆలోచనే లేదు. అందువల్ల ఆ 45 నిమిషాల పాటు మాకు ఎలాంటి డిస్టర్బెన్స్ జరగలేదు. మామూలుగా లంచ్ తర్వాత అటు ఇటు తిరిగేటువంటి పెద్దవాళ్ళు వస్తూ ఉంటారనమాట. ఆ రోజు ఎవ్వరూ రాలా. సో కాబట్టి మన లోపల ఆలోచన లేనప్పుడు రారు. అలాగే అడవిలో కూర్చొని ధ్యానం చేయడం ఎలా, అవి ఉంటాయి ఇవి ఉంటాయి, పులులు ఉంటాయి, సింహాలు ఉంటాయి, పాములు ఉంటాయి, చీమలు ఉంటాయి, బాబు ఆ చెట్లలో ఆ పుట్లలో ఎలా చేస్తారో అనేది మనలో ఉంటే మనం అసలు అక్కడ ధ్యానం చేయలేము, కూర్చోలేము. వస్తాయి ఎప్పుడైతే అవి. మనం ధ్యానం చెయ్యాలి, ప్రకృతితో కలిసి ఉండాలి అనుకుంటే గొప్ప స్నేహపూర్వకమైన వాతావరణంలో వాటన్నిటి యొక్క ఎనర్జీ మనకు అందుతుంది అనమాట. అది మెయిన్. యద్భావం తద్భవతి. ఆ ఒక్క వాక్యం నుంచి ఎంత నేర్చుకోవచ్చు, ఆ ఒక్క వాక్యం మీద ఎంత చెప్పచ్చు. క్లాసు ఒక 12 గంటలు చెప్పచ్చు ఆ ఒక్క వాక్యం మీదే. అవును మాస్టర్. గోల్డ్ అన్ని అనుభవాలు ఎగ్జాంపుల్స్ ఇవ్వచ్చు అనమాట. కరెక్ట్ మాస్టర్. ఓకే. థ్యాంక్ యూ మాస్టర్. అంత సింపుల్ గా ఇచ్చారు మాస్టర్ మనకి. అవును సో మరి మీరు అక్కడ ఏం మార్పు చేయాలో దానిని మీకు తోచిన విధంగా మార్చేస్తారు. అంటే శరీరపు శక్తిని ఆ దిశగా నిర్దేశించి ఏ ఏ భాగాలలో సర్దుబాట్లు అవసరమో వాటిని చేసేసి వెన్నుపూస పరిసరాల్లోనూ సర్దుబాట్లు చేసి మొత్తం మీద స్వస్థత చేకూర్చగలరు. సో ఇప్పుడు మీరు గనక ఇది మీకు ఇక్కడ చెప్పాల్సిన ఎగ్జాంపుల్ ఏంటంటే చాలా అమాయకంగా మనం అక్కడ కూర్చొని ఆ యొక్క కాంతి శక్తి వచ్చి నాలో ఉన్న అనారోగ్యాన్ని ఎక్కడుందో గుర్తించి అదే నయం చేస్తున్నది అని కనుక కూర్చుంటే ఆ కాంతి శక్తి అక్కడికి వెళ్ళి చక్కగా టకటక ఎక్కడైతే బ్రేక్ ఉందో ఆ బ్రేక్ ని సరి చేసి, ఎక్కడైతే బ్లాక్ ఉందో ఆ బ్లాక్ ని క్లీన్ చేసి, ఆ బ్రేక్ ని వెల్డింగ్ చేసి వెళ్ళిపోతుంది. అంత ఖచ్చితంగా సంకేతాలని మనము ఇచ్చుకోవాలి. మనము సూచనలు ఇచ్చుకుంటే అవి సంకేతాలుగా మారి అవి మనకు కనబడి ఆ హీలింగ్ జరుగుతుంది అనమాట. అప్పుడు పక్క వేదికగా ఉన్న A1 చేతనలోంచి మీకు లక్షణంగా ఉన్న పద్ధతిలో మీది లేదా వేరొకరి ఆలోచన సరళిని గ్రహిస్తారు. ఈ ఆలోచన సరళిని వెలిగి ఆరే వాక్యాలుగా గాని, మరి మీలో లేదా ఇతరులలో సాధారణంగా దర్శనమిచ్చే పదాలుగా గాని, లేదా ఆ పదాలను కూర్చే అక్షరాలుగా గాని గ్రహించవచ్చు. ఇప్పుడే మీరు చెప్పారు కదా మేడం, నాకు ఇలా వినిపిస్తున్నాయండి, వాక్యాలు వస్తున్నాయి అని, ఆలోచనలు వస్తున్నాయని. సో అలాంటివి పదాలుగా వాక్యాలుగా దర్శనమిస్తాయని చెప్పారు కదా. మీకు మీ ఆలోచనలు వినపడవచ్చు, లేదా లోగడ చెప్పిన సంకేతాత్మక అంతర్చిత్రంగా కనిపించవచ్చు. మనకి దృశ్యాలుగా కనిపించవచ్చు, మాటలుగా కనపడచ్చు, ఆలోచనలు మాటలుగా మారి వినపడవచ్చు కూడా. అదే మాస్టర్స్ వాయిస్ అంటాం. ఇది ఆలోచనలు భౌతికమైన జబ్బును కొనితేయబడిన విధానాన్ని తెలియజేస్తుంది, అందుకు గల కారణాలను చూపిస్తుంది. అనుభూతుల సరళితోనూ ఇలాగే చేయాలి. దీనిని ఒక దట్టమైన లేదా తేలికపాటి రంగుల విస్ఫోటనంలా గుర్తించవచ్చు, లేదా అతి శక్తివంతమైన ఒకే ఒక అనుభూతిగా పొందవచ్చు. అది దృఢమైనది గనుక అయితే ఆ ఒక్క అనుభూతి అనేక రూపాలలో అగుపిస్తుంది. ఆలోచనలు అనుభూతులు రెంటిలోనూ జబ్బుల కోసం బంధం ఉన్న వాటిని మీరెంతో ఆత్మవిశ్వాసంతో వేరు చేయగలరు. ఆ విధంగా మీరు 3 స్థాయిలలో సర్దుబాట్లు చేసినట్లవుతుంది. సో ఆ రకంగా మనం ఎక్కడ ఏ అడ్జస్ట్మెంట్ చేయాలో చేసుకునే శక్తి మన యొక్క చేతనలో ఉంటుంది. ది హయ్యెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటి, అది ఎలా జరుగుతుంది అనేది ఓషో గారు చెప్పారు. ఏంటి అంటే ది హయ్యెస్ట్ ఎక్స్పీరియన్స్ ఈజ్ డెత్. స్పిరిచువల్ హయ్యెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే డెత్ ఎక్స్పీరియన్స్. మనము చనిపోయినటువంటి అనుభవాన్ని బ్రతికుండగా పొందడం. అండ్ తర్వాత ఏంటి, అది ఎక్కడ దొరుకుతుందంటే కేవలం ధ్యానంలోనే లభిస్తుంది. మీరు ఎంత లోతుగా ధ్యానంలోకి వెళ్తే అంత బాగా లభిస్తుంది. ఎప్పుడైతే డెత్ ఎక్స్పీరియన్స్ ని మీరు చూస్తారో అప్పుడు మీలో ఉన్నటువంటి అన్ని భయాలు వెళ్ళిపోతాయి.
సో డెత్ ఎక్స్పీరియన్స్ చూడటానికి ఎవరైతే భయపడతారో వాళ్ళు ధ్యానంలో ముందుకు వెళ్ళలేరు. కాబట్టి దీన్ని బాగా అండర్లైన్ చేసుకొని ఐ వాంట్ టు సీ మై డెత్ ఎక్స్పీరియన్స్. నేను నా చనిపోయిన అనుభవాన్ని నేను చూడాలి. నా శరీరం నుంచి బయటకు వచ్చి నేను నా శరీరంతో మాట్లాడాలి, నా శరీరాన్ని చూడాలి, శరీరంలో జరుగుతున్నదంతా నేను శరీరం బయట నుంచి గమనించాలి అనేది గట్టిగా చేసుకుంటే ధ్యానంలో ది వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. ధ్యానం, విశ్రాంతి, అధ్యయనం, ఏకాగ్రత మరి సృజనాత్మకతలకు ఈ A1ను అద్భుతమైన ఒక చట్రంగా ఉపయోగించవచ్చు. మీ సహాయ మార్గం మీరు ఈ స్థితికి చెందిన మీ సొంత ప్రతిబింబాన్ని రూపొందించుకోవచ్చు. దానిని ఒక గదిలానో ఆహ్లాదకరమైన మైదానంగానో లేదా వేదికగానో ఊహించుకోవచ్చు. ఈ స్థితి కోసం మీ సొంత సంకేతాన్ని సహజ ప్రేరణతో కనుగొంటారు. A1 అంటే నా యొక్క చేతన, నా ఫస్ట్ క్లాస్ చేతన నా పక్కనే ఉంది. చూడండి, నాకు చాలా సార్లు ఒక అద్భుతమైనటువంటి అనుభవాలు జరిగాయి. ట్రైన్లో వెళ్తున్నప్పుడు, బస్సులో వెళ్తున్నప్పుడు అద్భుతంగా జరుగుతుంది నాకు. ఎలా అంటే మీకు చెప్తున్నాను, మీకు కూడా సహాయం జరగాలని. మీరు ట్రైన్లో కానీ బస్సులో కానీ వెళ్తున్నప్పుడు లాంగ్ డ్రైవ్, బస్సులో వెళ్తున్నప్పుడు ఎవరు మనం డిస్టర్బ్ చేసే వాళ్ళు ఉండరు. అప్పుడు కనుక మనం ధ్యానంలో కూర్చొని ఆ ట్రైన్ యొక్క చప్పుడుని మన ఆజ్ఞా చక్రంలో వింటూ కూర్చోవడం, అలాగే బస్సు యొక్క చప్పుడుని మన ఆజ్ఞా చక్రంలో వింటూ కూర్చోవడం, అది ఒక గొప్ప బ్రహ్మాండమైనటువంటి వైబ్రేషన్ అనమాట. అది మనకి సూక్ష్మ శరీర ప్రయాణం చేయడానికి చాలా చక్కటి అవకాశం అనమాట. ఎన్నోసార్లు నాకు జరిగాయి కాబట్టి మీకు అది ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. సో ఆ సూక్ష్మ శరీర యానం ద్వారా మనం అసలు బస్సులో ఉండం, మన బస్సులో మనం ఉంటాం అనమాట. ఈలోగా మన యొక్క స్థలం వచ్చేలోగా మళ్ళీ మెలకు వచ్చేస్తుంది మనకి చాలా చక్కగా. ఈ స్థితిని తదుపరి చేతనా స్థితికి దారి తీసే అంటే ఏంటనమాట, మనం ఇక్కడ మెయిన్ ఆ సౌండ్ వైబ్రేషన్స్ లోకి మనం వెళ్ళటం వలన మనం ఆ సౌండ్ ని బేస్ చేసుకొని చక్కగా వెళ్తాం అనమాట. అది మనని ట్రావెల్ చేయడానికి, అందుకే వైబ్రేషన్ అంటంలోనే సౌండ్ అనేది ఉంటుంది. కాబట్టి ఆ ధ్వని యొక్క సంకేతాత్మకత చాలా బాగా ప్రయాణించడానికి ఉపయోగపడుతుంది. సౌండ్ లేకుండా వెళ్ళే వాటిని ఇవాళ కనిపెట్టారు మన వాళ్ళు. ఎలక్ట్రానిక్ బస్సులు కానీ, ఎలక్ట్రానిక్ కార్లు కానీ, వెహికల్స్ కి సౌండ్ లేదు, కానీ వైబ్రేషన్ మాత్రం ఉంది. సో వైబ్రేషన్ ఎంత స్మూత్ వైబ్రేషన్ చూడండి. సో రాను రాను మన వైబ్రేషన్స్ మనం అంత ప్రశాంతంగా చేసుకుంటాం అన్నమాట. దారికి తీసే ఒక అడుగుగా ఉపయోగించుకోవచ్చు. అది ఒక లోతైన పూనకపు స్థితికి దారి తీస్తుంది. అదే పూనకపు స్థితి అంటే ఏంటనమాట, మనం ఇంకో దాంట్లోకి ప్రవేశిస్తాం అనమాట. అయితే అది ఇంకా మీకు అర్థమయ్యే వాస్తవికత వ్యవస్థకే చెంది ఉంటుంది. మళ్ళీ తిరిగి మనకు అర్థమవుతూ ఉంటుంది, మన ఎరుకలో ఉంటాం, దాన్ని గమనిస్తూ ఉంటాం. మరి దాని పక్కనే మరొక చేతన స్థాయికి దారి తీసే అడుగులా ఉపయోగించుకోవచ్చు. అంటే మామూలు వాస్తవికత నుండి 2 అడుగుల దూరంలోని స్థాయి ఇక్కడ ప్రస్తుతపు లక్షణాలని గ్రహించి లోతుగా పరిశీలించేందుకు అది దోహదం చెయ్యదు. దాని బదులు ఒకదానికొకటి పర్యాయంగా వచ్చే ప్రస్తుత లక్షణాల ఎరుకకు, గుర్తింపుకు దోహదం చేస్తుంది. సో మనలోకి వచ్చేటువంటి ఎరుక ఏదైతే ఉందో దానికి ఆ A2 అనేది రెండవది, ఇంకా కొంచెం దూరంలో ఉన్నది, సహాయం చేస్తుంది. మీకు తెలిసిన ప్రస్తుతం నుండి అడుగులు పక్కకి వేస్తారు. ఇవి ఈ పుస్తకంలో ఇంతకు ముందే చెప్పిన అన్వేషణలలోకి, సంభావ్యతలలోకి దారితీస్తాయి. భవిష్యత్తు కోసం నిర్ణయాలు తీసుకోవాల్సిన ఏ విషయాలకైనా, భవిష్యత్తును ప్రభావితం చేసే ఏ విషయాలకైనా, భవిష్యత్తు కార్యాచరణకు చెందిన సమస్య పరిష్కారానికైనా ఈ స్థితి చాలా ఫలప్రదంగా ఉంటుంది. ఈ స్థితిలో మీరు ఎన్నో ప్రత్యామ్నాయ నిర్ణయాలు, వాటి ఫలితాలను ఊహల్లో కాదు, నిజంగా కార్యశీలంగా సరిపోల్చి చూసుకోవటం జరుగుతుంది. ఉదాహరణకి మనకి ఇప్పుడు బాగా దాహం వేస్తుంది అనుకోండి. దాహం వేస్తున్నప్పుడు నీళ్లు పక్కనే ఉంటే మనం గబగబా తాగేస్తాం, కానీ నిదానంగా తాగడం అలవాటు చేసుకోవాలి. అయితే నీళ్లు లేవు, దొరకట్లేదు, అప్పుడు ఏం చేయాలి? దాహం బాగా వేస్తోంది. ఇది బాగా గుర్తుంచుకోవాల్సిన అంశం. దాహాన్ని గమనించడం. దాహాన్ని గమనిస్తే మనకి ఆ గమనిస్తున్నప్పుడు మన లోపలికి ఆ యొక్క దివ్య గంగా వాహిని ప్రవహిస్తూ మనకి ఆ తడిని అందిస్తుంది. సో ఆందోళన చెందకుండా మనం కళ్ళు మూసుకొని ఆ దాహాన్ని గమనిస్తే మనకు ఆ నీళ్ళు వస్తాయి. అలాగే ఆకలి వేస్తున్నప్పుడు కూడా మనం ఆకలో రామచంద్ర అని పరుగులు తీయక్కర్లా. ఇప్పుడు ఎందుకు ఆకలి వేస్తోంది?
నా ఆకలి నా ధ్యానమే తీరుస్తుంది, నేను దీన్ని గమనించాలి, నా ఆకలిని గమనించాలి అనక గమనిస్తూ కూర్చుంటే మనకి ఆ ఆకలికి సంబంధించిన పదార్థాలని తిని కడుపు నిండిన అనుభూతిని కూడా పొందడం జరుగుతుంది. ఉపవాసం అంటే అర్థం అదే. అసలు ఉపవాసం అంటే ఏంటి అంటే, నేను నీతో ఉంటే, నాలోని ఓ భగవంతుడా నేను నీతో ఉంటే నాకు వేరే ఎందుకు, ఆకలి ఉండదు దాహం ఉండదు నిన్ను చూస్తుంటే అని పాట విన్నాం మనం. ఎవరిని చూస్తుంటే? మనలో ఉన్న భగవంతుని మనం చూస్తుంటే ఆకలి ఉండదు దాహం ఉండదు అనే విషయం ధ్యానంలో కూర్చున్నప్పుడు తెలుస్తుంది. ఒక్క గింజ తింటే మీకు కోటి భలే మందికి. గుర్తొచ్చిందండి పాట. మీరు కాబట్టి ఇలా ఆ పాట చెప్తుంటే ఇప్పుడు చీకట్లో ఉన్న వెలుగును చూడాలి అన్నారు కదా, అప్పుడు పోతన పద్యం ఉంది కదండి, ఎవరు ఆ వెలుగుకి అవతల ఉన్నారో అతన్ని నేను ప్రార్థిస్తున్నాను అంటాడు. పెంజీకటి కవ్వల, పెంజీకటి కవ్వల. పెంజికటి. అవును. అది అది కూడా అంటే ఆ ఉద్దేశంతో చెప్పినట్టే కదా, ఆత్మ అంతే అనే కదా. అంతే ఓకే. ఖచ్చితంగా అదనమాట. అక్కడే ఉంది అసలైన సోర్సు. దాన్ని చూస్తుంటే ఎనర్జీ ఆటోమేటిక్ వస్తుంది సోర్స్ నుంచి. సో ఎప్పుడైతే మనం వీటిని నమ్ముకోకుండా సోర్స్ నమ్ముకున్నామో కావాల్సిన అన్నీ వస్తాయి. అందుకని ఫస్ట్ ప్రయారిటీ టు ద సోర్స్. నేను ఎక్కడి నుంచి వచ్చాను? అక్కడి నుంచే వచ్చాను కదా. ఇంకో తమాషా జరిగింది నిన్న. ఆ సార్తో మాట్లాడుతున్నప్పుడు ఈ యొక్క దేవదారు వృక్షాల గురించి చెబుతూ, దేవదారు వృక్షాలు 150 అడుగుల పైన ఎదుగుతాయి. మన దగ్గర ఉన్న అశోక చెట్లు కేవలం 40 నుంచి 50 అడుగులు, మహా అయితే 70 అడుగులు పెరుగుతాయి. మరి 150 అడుగుల పైన పెరిగినటువంటి ఆ చెట్లు ఆకాశానికి ఎంత దగ్గరగా ఉన్నట్టు? మనకంటే 6 అడుగులు, మ్యాక్సిమం 7 అడుగులు ఉన్నాం మనము. మరి 150 అడుగులు ఉన్న వాటికి అందే శక్తి ఏంటి? వాటి యొక్క పండ్లు తింటే, మీరు కనుక అమెజాన్లో కానీ మీకు దొరికితే దేవదారు పైన్ సీడ్స్ అవి తీసుకొని అవి ఎలా తినాలో నేర్చుకొని అవి తింటే 4 గింజలు తింటే చాలు ఎంత ఎనర్జీ ఉంటుందో చూడండి. అక్కడ అంతా 100-200 సంవత్సరాల పైబడి ఉన్నవాళ్ళు, ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు రష్యా అడవుల్లో ఉన్నారు అవి తినేవాళ్ళు. అలాగే దాని యొక్క పెండెంట్ ని వాళ్ళు ఆభరణాల్లో ధరిస్తారు ఆడపిల్లలు అక్కడ. దాంతో ఆరోగ్యం వస్తుంది. ఆ బెరడు, ఆ ఆకులు అవన్నీ ఆహార పదార్థాలుగా వాడుకుంటారు. ఆ చెట్లు వాటిని వాడుకోమని ప్రార్థిస్తాయట మనుషుల్ని అక్కడ. వాటి ప్రార్థనల్ని విని అవి తీసుకొని వాళ్ళు వాటిని చాలా చక్కగా ఉపయోగించుకుంటారట. ఎంత అద్భుతమైన విషయం ఇది. అవి ఉపయోగించుకునే వాళ్ళు లేకపోతే ఒక ఎత్తు పెరిగిన తర్వాత వాటిల్లో అవే అగ్నిని క్రియేట్ చేసుకుని దహింపజేసుకుంటాయంట. సో అందువల్ల నేను సందర్భం వచ్చేసరికి చూడండి అది ఎలా ఫ్లో అయిందో ఆ సబ్జెక్ట్ ఇందాకటి కంటే ఇప్పుడు వచ్చేసరికి అలా. కాబట్టి ఏంటంటే మనము ఇది క్లాస్లో ఆయనతో చెప్పేటప్పుడు ఒక మాట అన్నాను ఏంటంటే, మనమంతా నక్షత్ర మిత్రులమే, ఒకడు రోహిణి నక్షత్రము ఒకటి శతభిష నక్షత్రము అన్నాను. ఒక్కసారి ఆయన షాక్ కొట్టి, సార్ నా నక్షత్రం మీకెలా తెలుసు సార్ అన్నాడు. అతని రోహిణి నక్షత్రం అంట. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. నాది శతభిషం. సో మా 2 నక్షత్రాల గురించి ఎందుకు చెప్పాను అక్కడ నేను? కాబట్టి నేను కాదు మాట్లాడేది క్లాస్లో ఉన్నప్పుడు, నాకు మాస్టర్స్ కనెక్ట్ అవుతారు, కనెక్ట్ అయ్యి వారి ద్వారానే నేను మాట్లాడుతున్నాను అనే స్పృహ నాకు ఉండటం వలన నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఎస్, ఒక ప్రూఫ్ అనమాట. అప్పుడప్పుడు అలా ఇస్తూ నాది కూడా ఉంటారు. శతభిషమే మాస్టర్. చూడండి అసలు అంటే మెయిన్ ఇప్పుడు మీరు శతభిషం ఓకే, నేను శతభిషం అది కాదు. అక్కడ క్లాస్లో అది చెబుతున్నప్పుడు నా నోటి నుంచి మీరు అని నేను అనకుండా ఒకరు రోహిణి ఒకరు శతభిషం అన్నాను. ఆ ఇద్దరి గురించి మాట్లాడాను. అంటే ఏంటనమాట, మనకి తెలియకుండా మన ద్వారా పలకబడుతుంది, వాళ్ళ కనెక్ట్ అవుతుంది. ఇక బాబాయ్ చాలా ఆశ్చర్యకరంగా ఉంది సార్ అన్నాడు ఆయన. వెంటనే మీరు చెప్తుంటే ఎంత ఎనర్జీ వస్తుంది సార్ అన్నాడు. సో కాబట్టి ఏంటంటే మనము ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఈ క్లాసులో కూర్చున్న ప్రతి ఒక్కరికి ఆ ఎనర్జీ అందుతుంది. ఎందుకంటే నేను నాతోనే మాట్లాడుకుంటున్నాను, నా ద్వారా ఆ మాస్టర్స్ మాట్లాడుతున్నారు, మన ద్వారా ఆ మాస్టర్సే పనిచేస్తున్నారు, వింటున్నారు. అందులో డౌటే లేదు. నక్షత్రం ఏదైనా కావచ్చు. ఇప్పుడు అసలు ఉదాహరణకి చెప్పబడేటప్పుడు అలా చెప్పబట్టం అన్నది ఆశ్చర్యకరమైన సన్నివేశం అనమాట. సో అట్లా సరిపోల్చి చూసుకోవటం జరుగుతుంది. ఈ సంభావ్యతలో వాస్తవికతల నిర్ణయం ఏమైనా సరే, ఉదాహరణకు మీకు 3 ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. అందులో ఒకటి ఎంపిక చేసుకోవాలనుకుందాం. ఈ స్థితిని ఉపయోగించి మొదటి ప్రత్యామ్నాయం తీసుకోవడం జరుగుతుంది. ఈ ఎంపిక జరిగినంతనే ప్రస్తుతం మారిపోతుంది. అది ఎలా మారిందో మీకు స్పష్టంగా గ్రహణలోకి వస్తుంది. దాన్ని అనుసరించి ఆ నిర్దిష్ట ప్రస్తుతానికి చెందిన భవిష్యత్తులో ఏ ఘటనలు చర్యలు జరుగుతాయో మీ గ్రహణలోకి వస్తాయి. సో అలా మన గ్రహణలోకి నిర్దిష్ట అయినటువంటి ఆ యొక్క ప్రస్తుతంలో
ఏమేం చేయాలి, ఎలాంటి ఘటనలు, చర్యలు, మాటలు ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా వస్తాయన్నమాట. అంతే. సో మరి ఇలాగే మిగతా ప్రత్యామ్నాయ విషయాలలోనూ చేయాలి. అన్నీ కూడా అదే చేతనా స్థితి యొక్క చట్రంలోంచే చేయాలి. అన్నింటి పద్ధతి ఒక్కటే. నిర్ణయం మీకు మీరే తీసుకుంటారు. ఎలా ఎంపిక చేసినా మీ శరీరం లోపల భౌతికంగా దాని ఫలితాలు మీ ఎరుకలోకి వస్తాయి. మీరు లోగడ స్వస్థత చేకూర్చేందుకు శరీరంలోనికి ప్రవేశించినట్లు మరి ఇప్పుడు ప్రవేశిస్తారు. మీ నిర్ణయాలు ఎలాంటి భౌతిక ఫలితాన్ని ఇస్తాయో మీరు స్పష్టంగా చూస్తారు. శరీర స్థితి మామూలుగానే ఉంటే దానిలో చక్కని ఆరోగ్యపు అనుభూతి ఉందా, మరి కష్టాలకు ప్రారంభ దశ ఏదన్నా ఉందా అనేది గ్రహణకు వస్తుంది. నిజానికి పుస్తకం అంతా మొదట్లో రాసినప్పుడు, చదివినప్పుడు నా బుర్రకి ఏమీ తెలియదు. అక్కడ ఉన్నది ఆయన చేశారు, కలిసాము, రాశాము. అందుకనే దీన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి 10 సంవత్సరాలు ధ్యానం చేయాల్సి వచ్చింది. మీరంతా మరి ఎంత ధ్యానం చేస్తే, ఏ జన్మలో చేస్తే దీన్ని వినడానికి సిద్ధంగా కూర్చున్నారో మన యొక్క వాస్తవాలు అలా ఉంటాయన్నమాట. ఇలాగే మానసిక మరియు అనుభూతి పార్శ్వాలలోనూ మీరు అన్వేషణ సాగిస్తారు. అప్పుడు మీ శ్రద్ధను వెలుపలి వైపుకు మరల్చుతారు. అంటే ఈ వర్తమానపు పర్యాయాల ఫలితంగా ఏర్పడిన వాతావరణం దిశగా మరల్చుతారు. ఇవి సునిశ్చితంగా మీ అనుభవంలోకి రావచ్చు, లేదా మీరు వాటిని ఉత్తినే చూడవచ్చు. అవి అసలు ఎంత స్పష్టంగా ఉంటాయంటే కొంతసేపు మిమ్మల్ని మీరు మర్చిపోతారు. ఈ స్థాయి చేతనతో గనక మీరు సంబంధం కొనసాగిస్తే చాలా అరుదుగా ఇది జరుగుతుంది. నియమానుసారం మీరు ఏం చేస్తున్నారో మీ ఎరుకలో ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు మనం ఒక ఆట ఆడుతున్నాం అనుకోండి. ఆటలో ఒక 10 మంది ఉన్నారు. ఆ 10 మందిలో మొత్తం మీద గెలుపొందేది ఫస్ట్ అండ్ సెకండ్ ఇద్దరే అనుకోండి. నేను ఫస్ట్ వస్తానా సెకండ్ వస్తానా నాకు తెలిసిపోతుంది. నేను ఆడకపోయినా ఫస్ట్ వచ్చేస్తాను. అప్పుడు నాకు ముందే తెలుస్తుంది. అక్కడ ఆడకపోయినా ఫస్ట్ వచ్చేస్తానంటే ఎలా వస్తాను? అక్కడ నేను ఆడట్లేదు కానీ ఆడుతున్నాను. అంటే ఏంటనమాట, ఫస్ట్ వస్తాను అని తెలిసింది కాబట్టి నేను ఎలా ఆడాలో నా చేత ఆడింపబడుతుంది. కాబట్టి నాకు అలసట ఉండదు, నాకు భయం ఉండదు, నాకు ఇంకేమీ ఉండదు. ఆ గెలుపు అనేది నా ముందు ఉన్న తర్వాత నాకు టెన్షన్ ఏముంటుంది? నేను గెలుస్తాను అని తెలిసింది కాబట్టి ఆట ఎలా ఆడాలో నాకు తెలుస్తుంది కదా, ఆటోమేటిక్గా నా ముందుకు వస్తుంది కదా. అదన్నమాట సంగతి. సో సెకండ్ ఎందుకు వస్తాను? నాకేదో డౌట్ ఉంది, నాకు సెకండ్ వస్తాను అనిపిస్తోంది అనేది చిన్నది లోపట వస్తుంది. వస్తే సెకండే వస్తుంది. సో అలా ఉంటుంది అనమాట. మొత్తం మీద నాకు ఫస్ట్ వస్తుంది అనేది ఖచ్చితంగా ఏర్పడితే ఆ ఆట మన చేత ఆడింపబడుతుంది. ఖచ్చితంగా ఫస్టే వస్తాము. సో అందరూ, నేను అదే అడిగాను అనమాట ఒకసారి నా లోపట. నేను క్లాస్లో 100 మంది ఉంటే ఒక్కడికే ఫస్ట్ ఎందుకు వస్తుంది, ఇద్దరికి ఎందుకు రావట్లేదు? క్లాస్లో ఉన్న 100 మందికి కూడా ఫస్ట్ రావాలి కదా. చెప్పే టీచర్ ఒకడే అయినప్పుడు మార్కులు ఎందుకు తేడాగా వస్తున్నాయి? అందరికీ 100కి 100 రావాలి కదా. చెప్పేవాడిదా లోపం, వినేవాడిదా? చెప్పేవాడిది లోపం అయితే ఒక్కడికి కూడా రాకూడదు. ఒకడికి వచ్చింది అంటే అందరికి రావాలి. అంటే అందరూ అంత కనెక్ట్ అయి లేరు. సో కనెక్ట్ యువర్ సెల్ఫ్. నా క్లాస్ ఎవరైతే 100కి 100% కనెక్ట్ అయి ఉంటారో వాళ్ళకి 100కి 100% మార్కులు వస్తాయి. వాళ్ళకి జరుగుతుంది. ఖచ్చితంగా నేను చెప్తున్నాను. నా క్లాస్లో 100కి 100% అందరూ కనెక్ట్ అయ్యే ఉంటారు అన్నది నాది మొదటి నుంచి. కాబట్టి నేను ఎలా ఉంటే నా క్లాస్ అలా ఉంటుంది. దట్ ఈస్ క్లాస్ A1 క్లాస్ మనది. ఎప్పుడు అలా ఉండాలన్నమాట. మనకే డౌట్, నేనేం చెప్తున్నానో నాకే తెలియకపోతే వినేవాళ్ళకేం అర్థమవుతుంది? కాబట్టి ఫస్ట్ చెప్పేవాడు సరిగ్గా ఉంటే వినేవాడు ఖచ్చితంగా సరిగ్గా ఉంటాడు. సో మరి పరిస్థితిని అనుసరించి ఈ నిర్ణయం యొక్క ఫలితం తతిమా వాటి మీద ఎలా ఉంటుందో తెలుసుకుందుకు ఇదే విధంగా చేయవచ్చు. ప్రాథమికంగా A1 ద్వారా ప్రయాణం సాగించి తిరిగి మామూలు చేతనలోకి వస్తారు. కొంత విశ్రాంతి తర్వాత తిరిగి వచ్చి రెండవ నిర్ణయం తీసుకొని అలాగే ఆ తర్వాత మూడవ నిర్ణయం ఇలా కొనసాగుతుంది. అప్పుడు మామూలు చేతనా స్థితిలో మీకు అందిన అనుభవాలు, సమాచారాలతో మీరు కోరుకున్న నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. సో మన చుట్టూ ఉన్నటువంటి, ఇప్పుడు దీన్ని నేను పక్కన ఉన్నటువంటి వాళ్ళతో 10 మందితో పోల్చి చెప్తున్నా మీకు. ఇక్కడ A1, A2, A3 అలా 10 వాస్తవాలు ఉన్నాయి మన చుట్టూ. ఈ 10 వాస్తవాలలోకి వెళ్ళి మనం మళ్ళీ తిరిగి A1లోకి వస్తాం. సో ఎవరు ఏం ఆడుతున్నారు, ఎలా ఆడుతున్నారు అవన్నీ నేనే కదా పెట్టుకున్నాను నా చుట్టూ. నేనే కదా క్రియేట్ చేసుకున్నాను. నేను క్రియేట్ చేసుకున్నప్పుడు నేను ఎందుకు గెలవలేను? నేను క్రియేట్ చేసుకున్న వాడిని అయితే, వాళ్ళు వేరే వాళ్ళు అయితే నేను గెలవలేను. సో వాడు గెలుస్తాడు అనే రెండో భావం వచ్చిందంటే వాడు వేరేవాడు.
వాడు నేను ఒకటే, అందరూ నాకు సహాయం చేస్తున్నారు, అందరి యొక్క సహాయంతో నేను గెలుస్తున్నాను, అందరిని కూడా ఇక్కడ గెలుపు అనేది లక్ష్యమైనప్పుడు. అలా కాకుండా నేను ఇప్పుడు ఊరికే ఆడుతున్నాను, ఇదిగో ఇప్పుడు మూడో వాడికి ఫస్ట్ వస్తుంది అని నాకు తెలుస్తుంది, వాడినే గెలవనిద్దాం, వాడు నేనే కదా అనే భావంతో గెలిపిస్తే వాడి మీద ఈర్ష్య, అసూయ, ద్వేషం ఏమీ ఉండదు. 10వ వాడిని గెలిపిస్తే 10వ వాడు గెలవాలని నాకు వస్తే 10వ వాడినే గెలిపిస్తాను. ఎవరు గెలిస్తే ఏంటట, అందరూ నేనే కదా. సో లైక్ దట్ మనకి ఆ సమభావం అనేది ఏర్పడడానికి ఈ చేతనా స్థితులు బాగా ఏర్పడతాయి. సో మనం ఆ చేతనలోకి ప్రవేశించాలి. నిజంగా వాడు చాలా కృషి చేస్తున్నాడు, తపస్సు చేస్తున్నాడు, అక్కడ నేను ఆనందంగా ఉన్నాను, కాబట్టి వాడికి ఆనందం దక్కాలంటే నేను ఇప్పుడు కాసేపు వాడికి ఇస్తాను ఆ అవకాశం. మా అమ్మాయి అనేది చిన్నప్పుడు భలే తమాషాగా నాకు గుర్తొచ్చింది ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒకసారి హ్యాండ్ రైటింగ్ లో దానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. చాలా అద్భుతంగా నేను చెప్పినట్టుగా రాసేసి ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకుంది. రెండోసారి దానికి 3rd ప్రైజ్ వచ్చింది. ఏంట్రానన్నా అప్పుడు ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకున్నావు, ఇప్పుడు 3rd ప్రైజ్ తెచ్చుకున్నావు ఏంటి అంటే, నానా ఎప్పుడు నేనే తీసుకుంటే ఎలా, వాళ్ళకు కూడా వస్తే సంతోషిస్తారు కదా అని నేను కొంచెం తగ్గాను అంది. ఎంత అందంగా అద్భుతంగా అనిపించిందో నాకు అసలు. చూడండి, సో ఎప్పుడు నాకే వస్తే ఎలా అంటే ఏంటి, అందరూ సంతోషంగా ఉండాలి కదా, అదనమాట అసలు విషయం. ఆట అనేది అలా ఉంటుంది. సో సమభావం అనేది అలా ఉంటుంది. పేర్ల అవసరం లేదు, అయినా ఈ చేతనా స్థాయిని A1A అందాం. పేర్ల అవసరం లేదు. చూడండి, వీడేమో పేర్ల అవసరం లేదు, నేనేమన్నాను 10 మందిగా తీసుకున్నాను, A1A. మళ్ళీ అందులో దీని పక్కనే A1B ఉంటుంది. ఒక వర్తమానపు పర్యాయం నుండి మొదలయ్యే దీనిని అనేక ఇతర లక్ష్యాల కోసం ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు మనం వాడిని కావాలని గెలిపించామనుకోండి, గెలిపిస్తే నేను గెలవగలిగి ఉండి కూడా వాడే గెలవాలి అని నేను అనుకుని వాడిని గెలిపించడం కోసం నేను కొంచెం తగ్గాను అనుకోండి, వాడు ఏమవుతాడు, తర్వాత తెలుసుకుంటాడు, ఏంట్రా నువ్వు కావాలని ఓడిపోయావు అని అడుగుతాడు. అబ్బబ్బే లేదబ్బా అదేం లేదు, నువ్వు బాగా ఆడావు అని మనం అన్నా వాడికి తెలుసు, కాదు కావాలని ఓడావు అంటే లేదురా అని మనం సమర్థించుకుంటాం. అంటే ఆ ఫ్రెండ్షిప్ అనేది డెవలప్ చేయడానికి మనని మనం తగ్గించుకుంటే పెంచబడతాము అని ఒక జీసస్ వాక్యం ఉంది. కాబట్టి అలాగా ఎప్పుడు ముందుకెళ్లకుండా తోటి వాళ్ళని కూడా పైకి తీసుకురావాలి, అందరూ నేనే అనేటువంటి ఉద్దేశంతో పనిచేయాలి, స్నేహభావంతో. ఒక మామూలు వ్యక్తి ఇలాంటి ఒక స్థాయిలోకి ప్రవేశించడం అంత తేలికేం కాదు, అదనమాట. సో ఎప్పుడు నేనే గెలవాలి నాకే. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ నాకు జరిగింది గుర్తొస్తుంది. ఏంటంటే మా కంపెనీలో ఏ కాంపిటీషన్ పెట్టినా ఎస్ఏ రైటింగ్ కానీ, ప్రెసెస్ రైటింగ్ కానీ, లేకపోతే తెలుగులో వాళ్ళు సామెతలు రాయటం, షార్ట్ లైన్స్ రాయడం, అలాంటి కాంపిటీషన్స్ అన్ని చాలా పెడుతుంటారు. ఏదంటే ప్రోడక్ట్ గురించి, ఉత్పాదకత గురించి వాళ్ళు రాయమని అడుగుతారు. ఏది రాసినా నాకు ఫస్టో సెకండో గ్యారంటీగా వచ్చేస్తూ ఉంటుంది. ప్రైజ్ 90% ఫస్ట్ వస్తుంది, ఎక్కడైనా తప్పితే సెకండ్ వచ్చేది. అలా ఉంటే సరే ఒక 2 మిత్రులు అన్నారనమాట, సార్ ఎప్పుడు మీరే ప్రైజ్ తీసుకుంటే ఎలాగా, మాకు ప్రైజులు రావాలంటే మీరు మాకు సహాయం చేయాలి, మీరు అసలు పోటీ నుంచి విరమించుకొని మాకు రాసిస్తే మేము సబ్మిట్ చేసుకొని ప్రైజులు తెచ్చుకొని సంతోషిస్తాను సార్ అన్నారు 2. అంటే ఓకే అన్నాను. వాళ్ళకి రాసిచ్చేవాడిని నేను, వాళ్ళు ప్రైజ్ తెచ్చుకొని థ్యాంక్ యూ మాధవరావు, నీ వల్ల మాకు ప్రైజ్ వచ్చింది అనేవాళ్ళు. అలా 4-5 సార్లు వాళ్ళకు కూడా ఇచ్చాను అనమాట నేను. తర్వాత అసలు నేను పార్టిసిపేట్ చేయడం పూర్తిగా మానేశాను వాటిలో. ఎందుకంటే నేను పార్టిసిపేట్ చేస్తే చాలు ప్రైజ్ వస్తుంది కదా, ప్రైజ్ వస్తుందని తెలిసి వేరే వాళ్ళని ఎందుకు బాధ పెట్టాలి అనేటువంటి ఒపీనియన్ అప్పుడే ఉంది. నిజంగా అప్పటికి ఇంకా ధ్యానం పూర్తిగా నాకు తెలియదు, ధ్యానంలోకి రాలేదు. అంటే మనం సహజంగా ఎంత ప్రేమతో ఉన్నామో అందుకే మనకు అలాంటి అనుభవాలు జరిగి తొందరగా ధ్యానంలోకి వచ్చి మనం ఈ సహాయాన్ని మనం చేసుకోవడానికి సిద్ధంగా ఉంటాము. సో ఒక మామూలు వ్యక్తి ఇలాంటి స్థాయిలోకి ప్రవేశించడం అంత తేలికేం కాదు. సో ఇది పెద్ద గొప్ప పనేం కాదు, చాలా సంతోషకరమైంది అనే విషయం మనిషికి మామూలు వాళ్ళకి తెలియదు కదా. అందువల్ల నిజంగా గొప్పవాళ్ళు మాత్రమే ఇలా చేయగలరు, ఆ గొప్పతనం అందరిలో ఉంది అనే విషయం ధ్యానంలోకి వచ్చాక తెలుస్తుంది. అది సాముదాయిక వర్తమానాలతో, సామూహిక సంభావ్యతలతో, జాతికి చెందిన విషయాలతో, వారి నాగరికత ఉద్యమంతో వ్యవహారం నడుపుతుంటుంది. రాజకీయ నాయకులకు, రాజనీతి విశారదులకు లాభదాయకంగా ఉండేది ఇది ఒక్కటే. చూడండి, వాళ్ళు దీన్ని ఉపయోగించుకొని పాపం ఎప్పుడు గెలవడం కోసం అనేక ఉపాయాలు నేసి గెలిపే లక్ష్యంగా పెట్టుకొని అనేకమైనటువంటి ఆటలు ఆడుతూ ఉంటారు. అవన్నీ మనం చర్చించుకోవాల్సిన అవసరం లేదు, మీకు తెలుసు. దీనిని గతాన్ని తరచి చూడడానికి ఉపయోగించవచ్చు. ఉదాహరణకు పాత శిథిలాల గురించి తెలుసుకోవడం, అంతరించిపోయిన నాగరికత గురించి తెలుసుకోవడం లాభదాయకం. అయితే ఇవన్నీ ఉన్న స్పష్టమైన సంభావ్యత గతాన్ని తరచి చూసినప్పుడు మాత్రమే ఈ లాభం. సో ఇప్పుడు దీన్ని ఉపయోగించి మనము రాజకీయ నాయకులు అలా సంకేతాలతో ఉపయోగించుకొని లాభపడటమే కాకుండా మనం ఈ యొక్క A1, A2 స్థాయిలను ఉపయోగించి మనం దిగువ స్థాయిలోకి, ఎగువ స్థాయిలోకి వెళ్ళి
నిన్నటి గతంలో ఉన్నటువంటి శిథిలాల గురించి తెలుసుకోవడం, మరి ఈ సైన్స్ పరిశోధన ఇవన్నీ కూడా ఆ చేతనలోకి వెళ్ళడం వల్లని సముద్ర పట్టడికి వెళ్ళి భూమి పొరల్లోకి వెళ్ళి ఎక్కడెక్కడ ఏముందో కనుక్కొని దానికోసం పరికరాలని కనిపెట్టి ఆ స్థాయిల్లోకి ఆ చైతన్యంలోకి వెళ్ళడం వల్లనే ఆ వాస్తవికతల్ని గ్రహించి మనకి అందించడం జరుగుతుంది. తెలియకుండానే వాళ్ళు ఎంతో మరి ఈ యొక్క ఆత్మ జ్ఞానం లేకుండానే ఆ యొక్క స్థాయిలోకి వెళ్ళేటువంటి స్టడీస్ ద్వారానే, సైన్స్ ద్వారానే వాళ్ళు పరిశోధిస్తున్నారు. తర్వాత వాళ్ళు తెలుసుకుంటారు, ఆ శాస్త్రజ్ఞులు కూడా దీనికంటే మించింది ఏదో ఉంది అని తెలుసుకుంటారు. సో ఈ స్థాయిలోకి మనం ఎలా వెళ్ళగలిగాం అనేది వాళ్ళకి తర్వాత తెలుస్తుంది. మరి తదుపరి పక్క స్థాయి A1C, ఇది ఇప్పుడు చెప్పిన దానికి పొడిగింపు మాత్రమే. దీనిలో పని ఒక నో కరెక్షన్ చలనానికి మరి అనుభవాలకు ఉండే స్వేచ్ఛ ఎక్కువ. ఇందులో కొంతమేర గ్రహించబడిన ఘటనలలో పాలు పంచుకోవడం జరుగుతుంది. వీటిల్లోకి ఇంతకు మించి లోతుగా వెళ్ళడం అనవసరం, ఎందుకంటే వాటిల్లో మీరు కల్పించుకోవటాలు ఉండవు. మీ సొంత వాటికి సంబంధమే లేని వాస్తవికతల్లోకి అవి దారి తీస్తాయి. ఆ చేతనా స్థితులు మరీ వేరుపడి ఉన్నవి. అందువల్ల సాధారణ పరిస్థితుల్లో ఆ నిర్దిష్ట దశలు మీ ప్రస్తుత చేతన అంతకు మించిన లోతుకు వెళ్ళలేవు. అదనమాట. మనము ఒకళ్ళిద్దరిని స్టడీ చేయగలం, కానీ 10 మంది యొక్క చేతనలోకి వెళ్ళి ఆ 10 స్థాయిల్లోకి వెళ్ళి, అంటే మన యొక్క దిగువ చేతనలోకి కానీ ఎగువ చేతనలోకి కానీ ఎక్కువ దూరం వెళ్ళలేము అనేటువంటి విషయాన్ని మన మానసిక పరిధిని చెప్తున్నారు. సో మొదటి స్థితి A1A చాలా క్రియాశీలము మరియు తేలికైనది. అయితే తరచుగా తదుపరి పక్క అడుగు వేయాలనుకునే దానికంటే ముందు A1 స్థాయికి సంబంధించిన మీకు మరి ఇంకా మంచి అనుభూతులు ఉండాలి. దాని పరిమితికి లోబడి అది ఒక అద్భుతమైన విస్తృతిని అనుమతించడం జరుగుతుంది. దీనిని ఉపయోగించి ఉదాహరణకు నేను ఇలా కాకుండా అలా చేసి ఉంటే ఏం జరిగి ఉండేది లాంటివి కనుక్కోవచ్చు. ఉదాహరణకి ఇక్కడ గుర్తుంచుకోండి, ఇవన్నీ కూడా క్షితిజ సమాంతరం గుండా బయట సాగే ప్రక్క స్థాయిలు అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ ఒక మనిషి తన యొక్క ఎండ్ స్టేజ్లో, అంటే చనిపోయే ముందర మనం చాలాసార్లు అనుకుంటాం, అంటే ఇది అల్టిమేట్ చెప్తున్నా నేను, ఒక పెద్ద ఆయన ఎవరో లేకపోతే ఒక పిల్లవాడో ఎవరో చనిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మన హాస్పిటల్కి తీసుకెళ్తున్నప్పుడు మనకి వాళ్ళు దారిలోనే చనిపోవడం జరిగింది. సపోజ్ చనిపోతే అయ్యయ్యో నేను ఇలా చేసుంటే బతికే వాళ్ళేమో అనే ఆలోచన చనిపోయిన తర్వాత వస్తుంది. సో నేను ఇలా చేయకుండా ఉండాల్సింది అనేది అయిన తర్వాత వస్తుంది. కాబట్టి ఏంటంటే ఆ స్పృహ ముందుగా రావాలంటే ఏం జరుగుతుంది, ఏ స్థాయిలో జరుగుతుంది, దీనికి ఈ పరిణామాన్ని ఎదుర్కోవడం ఎలా అనేటువంటి జ్ఞానం కనుక మనం ముందే పొందితే తర్వాత ఇలా చేసి ఉంటే అనేది ఉండదన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా క్షితిజ సమాంతరంగా ఉండా బయట సాగే ప్రక్క స్థాయిలు పక్కనే ఉంటాయి, కానీ మన అందుబాటులోకి రావు. ఎందుకంటే మనకు సరైన సాధన లేనప్పుడు అవి మనం ప్రవేశించి తెలుసుకోలేము. A1 దిగువన నేరుగా A2 ఉంటుంది. ఇది కొంత లోతైన స్థితి. ఇది A1 కన్నా తక్కువ భౌతికతను సంతరించుకొని ఉంటుంది. అంటే ఫిజికల్ వాస్తవికతలోకి రావడానికి దానికి ఛాన్సెస్ తక్కువ. అదే వాడు బతకడానికి అవకాశాలు చాలా తక్కువ ఉన్నప్పుడు మనం ఆ స్థాయిలోకి వెళ్ళలేమన్నమాట. ఏ పనైనా అంతే. నేను ఇలా చేసి ఉంటే గెలిచి ఉండేవాడిని, నేను తప్పు ఆడాను, జస్ట్ లైక్ దట్. చావు కూడా ఆటలో భాగమే. కాబట్టి వాడి చావుతో నేను అనవసరంగా ఆడుకున్నానని ఫీల్ అవ్వక్కర్లేదు. అదేంటంటే మనం చేసేయాల్సిన ప్రయత్నం చేయడానికి సమయానికి ఆలోచన రాలేదు అంతే. అయితే వాడికి బతికే అవకాశం ఉంటే, కర్మ ఉంటే వాడు బతికేవాడు, ఇవన్నీ మనం మాట్లాడతాం. అది కాదనమాట. ఎవరి డిజైన్ ఎలా ఉంటే అలా జరుగుతుంది అన్నది అల్టిమేట్. అయితే ఇప్పుడు మనం ఇక్కడ అనుభవించేవన్నీ నిజంగా ఫలితాలన్నీ కూడా గత జన్మలకి సంబంధించిన కోరికలకి సంబంధించిన ఫలాల్ని మనం అందుకుంటున్నాము. ఈ సందర్భంలో అందుకుంటున్నాము. బట్ ఇక్కడ చేసుకునే వాటి వలన ఎక్స్ట్రా అంటించుకోకుండా కర్మల్ని నెగిటివ్ స్థాయిలో మనం రిజర్వ్ మళ్ళీ సంచిలో వేసుకోకుండా మన ధ్యానం మనకు ఉపయోగపడుతుంది అనే ఎరుకలో ఉంటే వేరే కర్మలు మన ద్వారా దుష్కర్మలు అనేవి జరగవు. కాబట్టి ఇప్పుడు అనుభవించడానికి సిద్ధంగా ఉండడం అంటే ఓకే స్టేట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అనేది అదే. ఏదైనా రాని, ఏమైనా జరగని, ఓకే, జరుగుతున్న దానితో ఓకే. కాబట్టి జరగబోయే దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. జరుగుతున్న దానితో ఓకే ఉంటే జరగాల్సింది అదే జరుగుతుంది, చక్కగా జరుగుతుంది అనమాట. ఆ ఓకే స్టేట్ లో ఉంటే కర్మలన్నీ దగ్ధమైపోతాయి. అది ఆ జ్ఞానం ధ్యానం ద్వారానే అందుతుంది మనకి. అది అందిందంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. అయినా మీకు చక్కని స్పష్టత, ఎరుక ఉంటాయి.
అది జరుగుతుందా లేదా అనేది మనకు తెలుస్తుంది. ఈ స్థితిని మీకు తెలిసిన సంభావ్యత వ్యవస్థల లోపల మీరు అనుకునే గత జీవితాన్ని పరిశీలించుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ నిజంగా గత జీవితానికి సంబంధించింది ఏదైనా పరిశీలించుకోవాలనుకుంటే ఇలాంటి స్థితిని ఉపయోగించుకోవచ్చు. అది కూడా మనకి ధ్యానంలో నిజంగా అవసరం అయితేనే ఆ స్థాయిలోకి వెళ్ళే శక్తిని మన ధ్యానం అనేది ఇస్తుంది, లేకపోతే ఇవ్వదు. ఆ అవసరం ఇవ్వాలా వద్దా అన్నది లోపల ఉన్నటువంటి కాన్షియస్ కి, మన చేతనకి తెలుసు. కాబట్టి ఎవరు గావరా పడాల్సిన అవసరం లేదు. సో మీరు అనుకుంటే అది జరిగింది అంటే మీకు అవసరం ఉంటేనే జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఆ నాలెడ్జ్ తో మీకు అవసరం ఉంటేనే. పునరవతరణల గతాలు ఇక్కడే మీకు తెలిసేది. అంటే పునరవతరణల గతాలు అంటే పోయిన జన్మల్లో ఉన్నటువంటి ఏంటి, ఎన్నిసార్లు మనం అవతరించాం, పుట్టాం, ఇంకిప్పుడు పుట్టాలా వద్దా అనేది తర్వాత సంగతి. ముందు అసలు ఎన్నిసార్లు పుట్టాము, వాటికి సంబంధించింది ఏంటి అనేది ఇక్కడే మనకు తెలుస్తుంది. ఒక వ్యక్తిగత రోగం A1లో కానీ తగ్గకపోతే మీరు A2లోకి వెళ్లాల్సి రావచ్చు. అంటే మనకి ఒక చేతన స్థాయిలోకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఖచ్చితంగా మన చేతనలోకి అనమాట. ఇందాక A1 A2 అంటే మనం పర్సన్స్ చుట్టూ ఉన్నవాళ్ళు అనుకుంటున్నాం. ఇక్కడ మనలోకి మనం గనక మన చేతనలోకి ఏంటి నేను ఇంతకు ముందు అనే దానిలోకి 1 నియరెస్ట్ అంటే గత జన్మ, తర్వాత A2 అంటే అంతకంటే ముందు జన్మ. సో దాంట్లోకి వెళ్ళి కూడా మనం హీల్ చేసుకోవచ్చు. కాబట్టి దాని వెళ్ళే స్థాయిని, శక్తిని తెచ్చుకోవాలి. అక్కడ మీకు అది మరో అస్తిత్వంలో పుట్టిందని తెలియవచ్చు. నెమ్మదైన ఉచ్ఛ్వాస నిశ్వాస సరళితో ఈ స్థితి చాలా భిన్నంగా ఉంటుంది. ఇతర సూచనలు ఇవ్వకుండా ఉన్నప్పుడు మాత్రమే సుమా. మనం ఎలాంటి సూచనలు ఏమి చేయకుండా ఉన్నప్పుడే ఆ స్థితిలోకి కేవలం సహజంగా జరుగుతున్న శ్వాసని గమనిస్తున్నప్పుడు మాత్రమే అది జరుగుతుంది. నాకు ఇప్పుడు తెలవాలి, జరగాలి, అక్కడికి వెళ్ళాలి అనే సంకల్పాలు, సూచనలు ఏమీ ఉండకుండా ఆ యొక్క A2 స్థాయిలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి. ఈ యొక్క రోగం మూలం తెలుసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అనేటువంటిది ఒక్కటి ఉంటే చాలన్నమాట. అది ఏ స్థాయిలో ఉందో అక్కడికి తీసుకెళ్తుంది. ఇతర సూచనలు ఇవ్వకుండా ఉన్నప్పుడు మాత్రమే, అది కూడా మన శ్వాసతో సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాస సరళితో ఉంటుంది. సో కొంత తగ్గించబడిన ఉష్ణోగ్రత మరి తరంగాల పెరుగుదల అంటే పౌనఃపున్యాల తరుగుదలతో ఈ స్థితి భిన్నమైనదిగా గుర్తింపబడింది. సో కాబట్టి ఈ యొక్క ఫ్రీక్వెన్సీస్ అన్ని కూడా మనకి మన ఎరుకలోకి రావడానికి మనం ఏం చేయాలి, మన యొక్క సహజమైన ఉచ్ఛ్వాస నిశ్వాస సరళితో కలిసి ఉండడం. అంటే ఏంటి అంటే నిజంగా అది గమనించడానికి దొరకదని కూడా మీకు చెప్పాను. ఎందుకు అంటే అదంత తేలికైంది కాదు. ఉచ్ఛ్వాస నిశ్వాస సరళితో గమనిస్తున్నప్పుడు, గమనించాలని చేసే ప్రయత్నంలో మనం నిద్రలోకి వెళ్ళిపోవడమో, ఆలోచనలోకి వెళ్ళిపోవడమో జరుగుతుంటే ఆలోచన లోతుల్లోకి వెళ్ళిపోతాం, కానీ ఆలోచనలు కట్ చేయకుండా జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం మన జ్యోతితో ఆ యొక్క జ్యోతిని చూడడానికి చేసే ప్రయత్నము ఏదైతే ఉందో అదే ఉచ్ఛ్వాస నిశ్వాసాన్ని గమనించడం. అంటే అప్పుడు తెలుస్తుంది మనకు ఆ గమనించడం అనే విషయం. తెలిసినప్పుడు మనం ఆ భగవంతుడితో అనుసంధానమైనటువంటి సబ్ కాన్షియస్, మన కాన్షియస్ కి సబ్ కాన్షియస్ కి కనెక్షన్ ఉంటుంది అనమాట. కాన్షియస్ అంటే దివ్య చైతన్యము, సబ్ కాన్షియస్ అంటే వ్యక్తిగత చైతన్యము. ఈ రెండు, అంతేగాని సబ్ కాన్షియస్ మైండ్ కాదు నేను మాట్లాడుతుంది. సో వ్యక్తిగత చైతన్యము సూపర్ కాన్షియస్ తోటి, దివ్య చైతన్యం తోటి కనెక్ట్ అవుతుంది అనమాట. దాంతో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఆ స్థాయిలోకి అది తీసుకెళ్తుంది. అయితే వాతావరణంతో సంబంధం కానీ దాని ఎరుక కలిగి ఉంటుంది. అద్భుత నిపుణత కోసం దీనికి అడ్డుకట్ట కానీ అవసరం లేదు. ఉదాహరణకు చాలా విషయాల్లో కళ్ళు మూసుకోవడం తెలివైన పని అయినా కళ్ళు తెరవబడే ఉంటాయి. ఇక్కడ ఇంద్రియ జ్ఞానంలో శీఘ్రత ఉంటుంది. A1లో ఇవ్వబడిన పద్ధతులు, అనుభూతి పార్శ్వాలు ప్రత్యక్షమవుతాయి. ఇక్కడ చాలా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి ఈ వాక్యాన్ని. ఇదే మనం చేయాల్సినటువంటి ప్రయత్నం. ఏంటి అంటే కళ్ళు మూసుకోవడం తెలివైన పని అయినా కళ్ళు తెరవబడే ఉంటాయి. అంటే ఏంటనమాట, మనం కళ్ళు మూసుకొని కూడా కళ్ళు తెరిచే ఉన్నామంటే గమనించడము. ఏం జరుగుతుందో నాకు తెలియాలి, నేను చూడాలి, జరుగుతున్న దాన్ని కేవలం నేను చూడాలి. ఐ షుడ్ బి ఏ విట్నెస్. అంతే. ఏం జరుగుతున్నా ఆలోచనలు రాని, శరీరంలో నొప్పులు రాని, మంటలు రాని, దురదలు రాని, ఏమైనా రాని, సినిమా కనపడని, ఏదైనా వినపడని, ఇంకేమైనా జరగని, సూక్ష్మ శరీరం రిలీజ్ అయ్యేళ్ళని, ఏమైనా జరగని, అన్నిటికీ నేను కేవలం విట్నెస్ చూస్తూ ఉండడం. అది కళ్ళు తెరుచుకొని ఉండడం అంటే, గమనిస్తూ ఉండడం అంటే, నిద్రలోకి వెళ్లకుండా ఉండడం అనేది అనమాట. అప్పుడు మాత్రమే మనకి ఆ స్థాయిలో జరిగే మార్పులు, పద్ధతులు, పార్శ్వాలు ప్రత్యక్షం అవుతాయి. మరి ఈ స్థితిలోని వ్యక్తి యొక్క లక్షణాలను అనుసరించి వీటి గ్రహణ పలు విధాలుగా జరగవచ్చు. అది మీ సంభావ్యత వ్యవస్థలో ఉన్నంత వరకు
దీనిని ఉపయోగించి ఒక ఆలోచన గతంలో ఎక్కడ పుట్టిందో కనుక్కోవచ్చు, లేదా అక్కడ పోగొట్టుకున్నది ఏనైనా తిరిగి దొరికించుకోవచ్చు. చాలా మంది మాస్టర్స్ ధ్యానంలో కూర్చుని ఒక గురక లాంటి సౌండ్ రావటం కూడా నేను విన్నాను. అయితే మనం వాళ్ళని తప్పు పట్టకూడదు, తప్పుగా మనం ఆలోచించకూడదు. వాళ్ళు గురక పెడుతున్నప్పటికీ ఆ గురక పెట్టడం ద్వారా గురక నుంచి బయటపడతారు వాళ్ళు. ధ్యానంలో గురక వచ్చింది అంటే అక్కడ క్లీనింగ్ జరుగుతోంది, అది తెలుసుకోవాల్సింది. ఏంటి వీళ్ళు గురిపెట్టి నిద్రపోతున్నారు ఏంటి అని మనం అనుకోకూడదు, అది చాలా పొరపాటు. చాలా మంది మాస్టర్స్ ని గమనించాను, చాలా పెద్ద మాస్టర్స్ ని కూడా. సో నాకు అర్థమైంది వాళ్ళకి చాలా చక్కటి క్లీనింగ్ జరుగుతోందని. సో మనము పాజిటివ్ కాదు, మనం ఏదైతే ధ్యాన స్థితి అవేర్నెస్ ఏదైతే ఉందో ఉన్నప్పుడు సరైనటువంటి అవగాహన ఏర్పడుతుంది ప్రతిదాని పట్ల కూడా. దీని క్రింద నేరుగా ఒక A3 ఉంటుంది. అయితే ఇప్పుడు క్షమించాలి, నేను అందరిని గురుపెట్టి నిద్రపోమని, గురు వస్తే మంచిదని నేను చెప్పట్లా. అక్కడ మనకు అవగాహన వస్తుంది, మన గుర్రు కూడా మనకు వినపడుతుంది. వెలకిలా పట్టుకొని మీరు చూడండి, ఎవరికైనా సాధారణంగా 100కి 80% 90% మందికి గుర్రు వస్తుంది వెలకిలా పడుకొని నిద్రపోయే వాళ్ళకి. కానీ ఎవరైతే ఆ గుర్రుని వాళ్ళు వినగలుగుతారో వాళ్ళు అవేర్నెస్ లో ఉన్నట్టు. అదనమాట. ఇట్లా ఎన్నో ఉన్నాయి అన్నమాట ఎక్సర్సైజెస్. సో అయితే దీనికి నేరుగా కింద A3 ఉంటుంది. ఇది ఇంకా ఒక పొడిగింపు. ఈ భూ ఉద్యమాలు మీకు తెలిసిన మీ గ్రహ చరిత్ర, దానిలో నివసించిన జాతులకు చెందిన సమాచారం, జంతువుల చరిత్ర, గ్యాసు, బొగ్గు గనులు, ఇవి మీ గ్రహాన్ని ప్రభావితం చేసిన వివిధ యుగాల జ్ఞానం, ఇలాంటి సామూహిక విషయాల వ్యవహారం ఇక్కడ జరపబడుతుంది. సో A3లోకి వెళ్తే ఇక్కడ భూమికి సంబంధించిన సమాచారము, జ్ఞానము, వాటి చరిత్ర, అందులో ఉన్న గ్యాసు, బొగ్గు గనులు, ఇంకా బంగారము, మూలకాలు, అవన్నీ కూడా బయటపడతాయి అన్నమాట. అవి ఎలా తయారయ్యాయి, వాటి చరిత్ర ఏంటి, వాటి కాంబినేషన్ ఏంటి, వాటి మీద రీసెర్చ్ చేశారు కదా. సో అలాగా వాళ్ళు A3 స్థాయిలోకి వెళ్ళిపోయి పనిచేశారు. వాళ్ళు నిజంగా పూర్తిగా ధ్యానంలో, వస్తుగత భౌతిక వాస్తవికత ధ్యానంలో ఉండి వాళ్ళు భౌతిక శాస్త్రాన్ని తయారు చేసుకున్నారు. సో A4 వస్తోత్పత్తి స్థాయికి కొద్దిగా దిగువన ఉంటుంది. దీనిలో ఆలోచనలు, భావనల గ్రహింపుకు వస్తాయి. అయితే ప్రస్తుతం మీకు తెలిసిన భౌతిక వాస్తవికతకు అవి అప్పుడు ప్రాతినిధ్యం వహించవు. దానికంటే కింద A4 వస్తోత్పత్తి స్థాయికి కొద్దిగా దిగువన ఉంటుంది, ఇంకా ఈ వస్తువుల కంటే కూడా కింద ఉంటుంది. సో ఈ పొర నుండి చాలా లోతైన ఉత్తేజాలు వస్తాయి. ఈ ఆలోచనలకు, భావనలకు వాటి సొంత విద్యుదయస్కాంత శక్తి ఉండటం వలన ఈ చేతనా స్థాయిలో సంకేతాత్మక ప్రకృతి దృశ్యాలుగా చూపిస్తాయి. మనం ఇప్పుడు ఒక చిన్న సైన్స్ వాక్యం మాట్లాడుకుంటే గనక, బొగ్గుని మనము ఇంధనంగా వాడుతున్నాం. అసలు బొగ్గు ఏంటి? ఖాళీ పడిపోయినటువంటిది, దాంట్లో ఏమీ లేదు, కానీ తిరిగి ఉంది. ఏముంది అందులో? ఒక్కసారి కనుక దాన్ని మనం వెలిగిస్తే మళ్ళీ తిరిగి నిప్పుగా మారి ఎంతో శక్తిని మనకు అందిస్తుంది వెలిగిస్తే. అసలు మొట్టమొదటి శాస్త్రవేత్త ఎవరు అంటే, రాయిని రాయి పెట్టి కొట్టి నిప్పు పుట్టించిన వాడు. వాడి బుర్రలో వెలిగింది, ఇందులో ఏదో ఉంది, ఎనర్జీ ఉంది అని. సో రాయికి జీవం లేదు, రాయి శిల్పము నిర్జీవము అని మాట్లాడతారు కదా రాళ్ళు, నీ మనసు రాయి లాంటిది ఇలా అంటారు కదా. కానీ రాయికి జీవం ఉంది అని చెప్పడానికి ప్రత్యక్ష సాక్ష్యం ఏంటంటే రాయిలోంచి నిప్పు రావడం. నిప్పు లేకుండా ఏది తయారు కాలేదు. ఈవెన్ రాయి కూడా నిప్పు నుంచే తయారైంది. ప్రతి కణంలోనూ మహావిశ్వం ఉంది అంటే ఒక కణంలో ఎంత అటామిక్ ఎనర్జీ ఉంది. ఆ ఎనర్జీ అంటే కాంతి యొక్క శక్తి స్వరూపమే కదా. కాబట్టి మనం చూసే శక్తి, దాన్ని గ్రహించే శక్తి మనకి రావాలి. శక్తి మాత్రం అన్నిట్లో ఉంది, జీవం అన్నిట్లో ఉంది. నిర్జీవమైనది ఏదీ లేదు. కేవలం మనం చూసే దృష్టిని బట్టే జీవము నిర్జీవము ఉంది. కాబట్టి ఇప్పుడు శవంలో జీవం ఉందా లేదా? శవంలో కూడా ఇక్కడ ప్రాణం లేదు, ప్రాణము జీవము అంటే ఏంటన్నమాట? శక్తి. శవంలో కూడా శక్తి ఉంది. కాబట్టి ఆ శక్తిని మనము మారుస్తున్నాం, కట్టెలతోటి కట్టెలుగా, బూడిదగా దాన్ని మారుస్తున్నాం. లేకపోతే అక్కడ ఇంకా చాలా గందరగోళం జరుగుతుంది వదిలేస్తే. కాబట్టి మనకి క్రతు అంతా ఎందుకు పెట్టారు అనేది దానిలోకి వెళ్తే ఆ శాస్త్రం బోధపడుతుంది. ఓకే. సో స్థాయిలో సంకేతాత్మక ప్రకృతి దృశ్యాలుగా అనిపిస్తాయి. దీన్ని వివరించడం చాలా కష్టం. ఉదాహరణకు ఆలోచనలు మిథ్యా ప్రతిబింబాలుగా కనిపించవు, లేదా మిథ్యా వస్తురూప ధారణ చెయ్యవు.
అయితే అవి చాలా స్పష్టంగా తెలిసి ఉండే మెదడులోని కొన్ని భాగాలు, శాస్త్రజ్ఞులకు అంతు చిక్కని భాగాలు వాటిని గ్రహించి అందుకోవడం జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ శాస్త్రజ్ఞులకు అంతు చిక్కని భాగాలను కూడా మన గ్రహింపు శక్తితో అందుకోవడం జరుగుతుంది. ఈ ఆలోచనలు, భావనలు చాలా స్పష్టంగా చేతన నుండి వచ్చినవే. అయితే చూసారా, ఆలోచనలు, భావనలు చేతన నుండి వచ్చినవే అంటే యద్భావం తద్భవతి అనే వాక్యము భగవద్గీతలో నుంచి సార్ తీసుకొని మనకి చెప్పారు అంటే, అసలు సార్ చెప్పిన సింపుల్ వాక్యాలు, వాటి విశ్లేషణ సరిగ్గా బోధపడితే ఏ క్లాసు వినాల్సిన అవసరం లేకుండా ధ్యానంలో అన్ని బోధపడతాయి. కాకపోతే ఏంటంటే మనకి తొందర ఎక్కువ. ఆ తొందరతోటి మనకి ఇంత తొందర ఉందని తెలిసే మన పత్రిజీ ఏం చేశారంటే లక్షల పుస్తకాలని క్రియేట్ చేసి మనకి ఇచ్చారు, లక్షల మాస్టర్ని క్రియేట్ చేసి మన చుట్టూ పెట్టారు. మీరు తొందరగా ఎదగాలని, మనం అంతా కూడా ఒకటే అని తెలుసుకొని ఆ ఏకత్వం కోసం పని చేయాలని, అంత విశ్వశాంతి కోసం పని చేయాలని, ప్రేమమూర్తులుగా ఎదగాలని ఇంత శక్తిని మనకి ధారపోశారు ఆయన. సో అయితే అవి నిద్రాణంగా ప్రారంభ దశలో ఉన్న భౌతిక వాస్తవికతగా రూపుదిద్దుకునే లేదా దిద్దుకునే అభివృద్ధులు ఒక దత్త వ్యక్తి చేత అవి గ్రహింపబడవచ్చు లేదా గ్రహింపబడకపోనవచ్చు. పాలు పంచుకునే వ్యక్తిత్వపు ఆసక్తి, సామర్థ్యాల లక్షణం చేతనలోని ఆ పొరలో ఉండే వాస్తవికతను గుర్తించడం ద్వారానే తెలుస్తాయి. ఆ ఆ అంటే ఏంటంటే, ఆ అంటే అజ్ఞానము, ఆ అంటే ఆధ్యాత్మికత. సో ఆలు అజ్ఞానం నుండి ఆధ్యాత్మికత వైపు ప్రయాణమే మొత్తం జీవితం. ఆలు వస్తే చాలు. అజ్ఞానంలోనే జ్ఞానం ఉంది అని అజ్ఞానం చెబుతోంది. సో దాన్ని మీరు వదిలించుకోండి, నన్ను పక్కకి జరపండి, మీరు అప్పుడు ఆధ్యాత్మికంగా తయారవుతారని అజ్ఞానమే చెబుతోంది. అజ్ఞానం చెప్పకపోతే, అజ్ఞానం సహాయం చేయకపోతే మనం జ్ఞానాన్ని పొందలేము, ఆధ్యాత్మికతని, ఆనందాన్ని పొందలేము అని అకారమే చెబుతోంది. అకారం అంటే అమ్మే చెబుతోంది, జన్మనిచ్చిన అమ్మే చెబుతోంది. అమ్మని నాన్నని చూసేవాళ్ళు ఎవరు, ఇప్పుడు పట్టించుకునే వాళ్ళు ఎవరు, వాళ్ళు కావాలి. తల్లిదండ్రుల ద్వారా ఎందుకు వచ్చాము తెలుసుకోవాలి. ఆ జ్ఞానాన్ని మనము అందరికీ అందించాలి. అందుకోసం మనం వచ్చాము. అట్లంటే స్వార్థం కాదు. ఇక్కడ ఏంటంటే ఎవరికి వాళ్ళు గొప్పవాళ్లే, కానీ మనం వాళ్ళని ఎంచుకొని ఎందుకు పుట్టాం? మరి వాళ్ళు గొప్పవాళ్ళు కానప్పుడు. అది ముఖ్యంగా ఆలోచించాల్సిన విషయం. అందుబాటులో ఉన్న వస్తువులు చాలా సంభావ్యత వ్యవస్థల పునాది రాళ్లకు ప్రాతినిధ్యం వహిస్తాయి. చాలా ఇతర కొలతలు చొచ్చుకు వచ్చేందుకు వీలైన తెరచి ఉంచబడిన ప్రదేశం అది నిజానికి తరచుగా నిద్రావస్థలో అందుబాటులోకి వస్తుంది. పూర్తి నూతన విషయాలు, ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసే పరిశోధనలు, మరి కొత్త ఉత్పాదనలు ఈ బ్రహ్మాండ భాండాగారంలో నిరీక్షిస్తుంటాయి. ఈ స్థాయి నుండే శక్తివంతమైన వ్యక్తిగత పరివర్తనలు తరచుగా జరుగుతాయి. ఎవరైనా ఎరుక లేకుండాను, స్పర్శింపబడకుండాను, మరి గ్రహింపు లేకుండాను కూడా ఈ స్థాయిలోంచి ప్రయాణించవచ్చు. గ్రహింపు, అవగాహనల నాణ్యత నిర్ణయింపబడేది వ్యక్తిత్వపు మొత్తం లక్షణాల ఉద్దేశం వల్లనే సుమా. చేతన యొక్క ప్రతి స్థాయిలోనూ అందుబాటులో ఉండే విషయం వివరించబడింది. అయితే దానికోసం అన్వేషణ మాత్రం చేతనతో కూడిన కోరిక ద్వారానో, ఒక దృఢమైన అచేతనతో కూడిన కోరిక ద్వారానో సాగాలి. మరి అలా కానప్పుడు మీ అందుబాటులో ఉన్న బహుమతులు, సామర్థ్యాలు నిరుపయోగంగా ఉండిపోతాయి. సో కోరిక అనేది చాలా అవసరము. ఆ కోరిక అనేది విశ్వ కళ్యాణం కోసం ఎలా జరగాలి? మరి అందుబాటులో ఉన్న బహుమతులు, సామర్థ్యాలు నిరుపయోగంగా ఉండిపోతాయి. నేను మీకు చెబితే ఆశ్చర్యపోవద్దు. ఏంటంటే, నాకు కోరిక ఉంది అంటే, నాకు ఇప్పుడు ఒక అవార్డు వచ్చింది అంటే, నా అవార్డు ఎందుకు అంటే, నిజానికి ఈ అవార్డును చూసి చాలా మంది మనం కూడా రాయాలి, మనం కూడా అవార్డు తెచ్చుకోవాలి అనుకునేందుకు. ఈ రోజుకు ఇన్ని వేల గజలు ఎందుకు రాస్తున్నాను అంటే, గజలు రాస్తున్న వాళ్ళందరూ గజలు ఎలా నేర్చుకోవాలో తెలుసుకోవాలని, నేను ఇంకా బాగా రాసి ఇంకా ఆకట్టుకొని ఆ స్థానాన్ని నేను నిలుపుకుంటూ ఆధ్యాత్మికతలోకి అందరినీ గజల్ ద్వారా నడిపించాలనేటువంటి సంకల్పంతో పనిచేస్తున్నాను. కాబట్టి పత్రిజీ నాకు అలా బ్లెస్సింగ్స్ ఇచ్చారు. 80,000 రాయాలన్నారు. మరి ఆటోమేటిక్గా పట్టుకుంటే చాలా వెళ్ళిపోతున్నాయంటే నా గొప్పతనం ఏముంది అక్కడ? నేను అక్కడ డెడికేట్ అయ్యాను. అలా ఎవరికి ఏ ఎనర్జీ ఇవ్వాలో నిజంగా పత్రిజీ ఎంతమంది మాస్టర్స్ కి నేను ఇచ్చేది ఏమీ లేదు, మీ శ్వాసే మీ గురువు అని చెబుతూనే మిరాకిల్స్ జరిపించారు. అందుకే అందరి అనుభవాలు చదవండి అని, అనుభవాల్ని పుస్తకాలుగా రాయండి అని, ఈ ప్రతి అనుభవాన్ని అక్షరగతం చెయ్యండి అని చెప్పేసి మాస్టర్ గారు మనకి చెప్పడం జరిగింది. దాని ద్వారా మన సహా ఆత్మలకు, రేపటి ఆత్మలకు మనం తెలియజేస్తాం. నిన్న నేను ఒక గజల్ రాస్తాను, ఇంకా అది నేను టైప్ చేయలేదు. చరిత్ర గదిలో పట్టిన బూజును
చరిత్ర గదిలో పేరిన బూజును కాల్చకపోతే ఎలా ఎలా చరిత్ర గదిలో పేరుకుపోయిన బూజును కాల్చకపోతే ఎలా ఎలా బాలల మదిలో ఆ ఉత్తమ విలువలు నాటకపోతే ఎలా ఎలా అని రాశాను. గజల్ ఇంకా పోస్ట్ చేయలేదు. సో మనం చేయాల్సిన పని ఏంటి? బాలల మదిలో అని తల్లిదండ్రులు చేయాల్సిన పని ఏంటో చెప్పడానికి ఆ గజల్ రాయించారు. కాబట్టి ఒక మాస్టర్గా మనం ఏం అందించాలి ఈ యొక్క సమాజానికి? చేతనా స్థితులు ఒకదానితో ఒకటి మిళితం అవుతాయి. నేను లోతు అనే పదం వాడేది కేవలం చర్చ సులభతరం చేయడానికి మాత్రమే. అహం లేదా మెలకువ స్థితిలోని చేతనతో మొదలైన వెలుపలి అహం బాహ్య వాస్తవికతలో కేంద్రీకృతం కావటం వల్ల ఈ స్థితులు అన్వేషణ కోసమే ఎదురు చూస్తున్న విశాల మైదానాల్లా ఉంటాయి. ప్రతిదానికి ఒకానొక మరో విశాల ప్రదేశం ఉంటుంది. మీ ఆసక్తి కోరికల మేరకు మీరు ఎంచుకునేందుకు అక్కడ చాలా మార్గాలు ఉంటాయి. ఆసక్తి ఆసక్తి అంటాను నేను. ఆసక్తి అంటేనేమో ఇంట్రెస్ట్, ఉత్సాహం, కోరిక, ఉత్సుకత. ఆసక్తి అంటేనేమో దానికి సంబంధించిన శక్తి. ఇప్పుడు ఇక్కడ ఆసక్తి అంటే ఆధ్యాత్మిక ఉత్సాహము, ఆసక్తి అంటే ఆధ్యాత్మిక శక్తి. ఎవరికైతే ఆ శక్తి ఉందో ఆ శక్తి వస్తుందన్నమాట. ముందు ఆ శక్తిని సంతరించుకోవడానికి ధ్యానం అన్నమాట. సో భౌతిక సమాచారంతో నిండి ఉన్న మొత్తాన్ని మీ మామూలు చేతన ఏ రకంగా గ్రహించగలదో అలానే మరి ప్రతి ఇతర చేతనా స్థితుల వాస్తవికతల క్లిష్టతలను, వైవిధ్యాలను స్పష్టంగా గ్రహించగలరు. ఎలాంటి సంక్లిష్టతలు ఉన్నాయి, వాటి యొక్క వైవిధ్యాలు, వాటి గొప్పతనం ఏంటి, విశేషం ఏంటి అనేది కూడా మనం తెలుసుకుంటాం. అలాగా ఈ కారణంగానే ఏదైనా ఒక దత్త స్థితిలోని అనుభవం గురించి వివరించడం చాలా కష్టం. సో దత్త స్థితి అంటే మనం ఇప్పుడు తీసుకున్నటువంటి స్థితి ఏదైతే ఉందో దాంట్లో ఉన్న అనుభవం ఏంటి అనేది చాలా స్పష్టంగా చెప్పడం చాలా కష్టం. A5 అనేది వ్యక్తిత్వపు జీవాధార చేతనలో కనీసం సిద్ధాంత పరంగానైనా సంపర్కం కలిగించే ఒక కొత్త కొలతను తెలుస్తుంది. 5వ డైమెన్షన్లోకి తీసుకెళ్లాడు, 5వ చేతనలోకి తీసుకెళ్లారు. 4వ చేతనలోనే అంత కష్టంగా ఉంటే మరి 5వ చేతనలో ఏముంది? ఇందులో మీరు అనుకునే పాత జీవితపు వ్యక్తిత్వాలతోనే కాదు, భవిష్యత్ వ్యక్తిత్వాలతో కూడా సందేశ ప్రక్రియలో ఉండవచ్చు. ఈ చేతనా స్థాయిని చేరుకోవడం చాలా అరుదు. మరి ఈ చేతనా స్థాయిని చేరుకున్న వాళ్ళే నోస్ట్రడామస్, మన బ్రహ్మం గారు వీర బ్రహ్మేంద్ర స్వామి గారు వాళ్ళనమాట. ఉదాహరణకు ఎక్కువ మాధ్యమాలు ఉపయోగించని పొర ఇది. ఏ కాల ప్రదేశాల సంభావ్యత వ్యవస్థల వ్యక్తిత్వాలైనా వాటన్నిటికీ బోధపడే రీతిలో సందేశ ప్రక్రియలో ఉండగలిగే కోడలి ఇది. సో ఆ స్థాయిలోకి కూడా వెళ్ళాలంటే మరి ఎంత ధ్యానం జరగాలి? భూత భవిష్యత్, అలాగే A1 A2 స్థాయిలు, A3 స్థాయి వరకు వాళ్ళు సైంటిస్టులు ఆటోమేటిక్గా వెళ్ళగలిగారు. ఎందుకంటే పూర్వజన్మల్లో ఉన్నటువంటి ధ్యానం వల్ల వెళ్ళగలిగారు, వాళ్ళు ఆ జ్ఞానం వల్ల వెళ్ళగలిగారు. మనం ఎంతవరకు ఉన్నాం, ఎక్కడున్నాం, మనం మన చేతన్ని ఎలా తీసుకెళ్ళాలి అంటే మనం వాళ్ళు చేసిన వాటిని అర్థం చేసుకోవడానికే కష్టపడుతున్నాం ఈ రోజున. అంటే మన చేతనా స్థాయిని ఎక్కడికి తీసుకెళ్ళాలి? మరి భూత భవిష్యత్ వర్తమానాలు అనేవి ఇక్కడ ఉండవు గనుక ఇది ఒక స్ఫటిక స్పష్టత, క్రిస్టల్ క్లారిటీతో నిండిన చేతనాత్మక సందేశ ప్రక్రియ స్థాయి. ఇందులో పాలు పంచుకునే వారికి వారి వారి నేపథ్యాలు, చరిత్రలు చాలా బాగా తెలిసి ఉండటం జరుగుతుంది. అంతేగాక వారికి మరింత విశాల దృక్పథం కూడా ఉంటుంది. ఇందులో వ్యక్తిగత మరి చారిత్రక నేపథ్యాలు ఒక అద్భుతమైన గ్రహించగల పూర్ణత్వం గల భాగంగా చూడబడతాయి. సో ఈ స్థాయిలో A5 స్థాయిలో గురించి చెప్తున్నారనమాట. అక్షరాల వర్తమానాలు వేరువేరు యుగాలలోని ఒక గొప్ప వ్యక్తి నుండి మరొకరికి మెరుపుల్లా అందుతాయి. భవిష్యత్తు గతంతో మాట్లాడుతుంది. అద్భుతమైన కళాకారులు ఈ స్థాయితో ఎప్పుడూ సందేశ ప్రక్రియలో ఉండగలిగే సామర్థ్యం కలవారై ఉండేవారు. జీవించి ఉన్నప్పుడు సైతం అధిక సమయం ఈ స్థాయిలోనే కార్యకలాపాలు నిర్వహించేవారు. వారి వ్యక్తిత్వపు అధికతమ బాహ్య భాగాలు మాత్రమే చరిత్రకు శిరసుంచేవిగా ఉండేవి. మనం గనక ఇప్పుడు కొంచెం చాలా గొప్ప కళాకారుల గురించి కనుక ఆలోచించినట్లయితే, శాస్త్రజ్ఞ కానీ కళాకారుల గురించి కానీ ఆలోచించినట్లయితే, మనం ఇప్పటికీ మనం కనుక్కున్నటువంటి యొక్క సాంకేతిక నిపుణతతోటి మనం ఎంతో మంది వాళ్ళ యొక్క కథలని కానీ వాళ్ళ యొక్క వాయిస్లను కానీ మనం వినగలుగుతున్నాం, చూడగలుగుతున్నాం, సినిమాలను చూడగలుగుతున్నాం. అంటే మనము అక్కడ కట్టుబడిపోకుండా, అంటే వాటిని చూసి కేవలం ఆనందించి లేదా బాధపడి ఉండడం కాకుండా మన చేతనా స్థాయిని మనం వస్తుగతంగా
డెవలప్ చేసుకున్నాం, కానీ అంతర్గతంగా డెవలప్ చేసుకోవాలి. అంటే ఏంటి? వాళ్ళు కనిపెట్టిన వాటిని మనం ఉపయోగించుకుంటున్నాము, చదువుకుంటున్నాం, నేర్చుకుంటున్నాం, సంతోషిస్తున్నాం. కానీ మనం ఎక్కడున్నాము? నిజానికి ఆంతరంగిక శక్తుల్ని ఉపయోగించుకోవట్లేదు, అంతఃచేతనని మనం సరిగా ఉపయోగించుకోవట్లేదు. దాన్ని ఉపయోగించుకోమని చెప్పడం జరుగుతుంది. అదే అనస్థిషియా స్టోరీలో కూడా వాస్తవంగా చెప్పింది. ప్రకృతికి దగ్గరగా వెళ్ళి మన అంతర్గత శక్తిని మేల్కొల్పుకోమని. మరి ఈ స్థితి చేరుకొని వినియోగించుకునే వారికి సందేశ ప్రక్రియ సుస్పష్టం. ఈ సందేశ ప్రక్రియ 2 మార్గాల్లోనూ పనిచేస్తుందని మీరు గ్రహించాలి. ఉదాహరణకు పికాసో, లియోనార్డో డావిన్సీలకు తెలుసు, చాలా గొప్ప వ్యక్తులు నిజానికి అనామకంగానే వెళ్ళిపోతారు. వారి సమకాలీనులు వారిని అసలు పట్టించుకోరు. వారు సాధించినవి అపార్థం చేసుకోబట్టమో, మరి భౌతికంగా పోగొట్టుకోబట్టమో జరుగుతుంది. అయితే ఈ చేతనా స్థాయిలో వారు తతిమా వారితో సందేశ ప్రక్రియ ద్వారా ముచ్చటించగలరు. మరో అస్తిత్వ స్థాయిలో వారి విజయాలు గుర్తించబడతాయి. వీళ్ళతో పాటు రవివర్మ గురించి నేను ఇక్కడ చెప్పాలి ఒక విషయం. రవివర్మ గారు ఎక్కువ బొమ్మలు గీశారు, చాలా గొప్ప చిత్రకారులు. అందులో స్త్రీమూర్తిని చాలా రకాలుగా చూపిస్తూ కూడా చాలా చోట్ల నగ్నంగా కూడా చూపించారు, కానీ దాన్ని అపార్థం చేసుకున్నారు. అలాగే మన యొక్క ఆలయాల మీద కూడా నగ్న శిల్పాలని ఎక్కువగా చెక్కారు. అయితే ఆ నగ్నంగా ఉన్న శిల్పాల ద్వారా వాళ్ళు ఏ కళని చూపిస్తున్నారు, దాని ద్వారా ఏం నేర్చుకోమంటున్నారు, ఒకసారి ఖజురహో వెళితే తెలుస్తుంది. నేను వెళ్ళకపోయినా దాని గురించి కూడా నేను ఒక గజలు ఎప్పుడో ఏనాడో రాశాను. అయితే ఏంటంటే ఇక్కడ జరుగుతోంది ఏంటి అంటే ఆత్మపరమైనటువంటి శృంగారం ఎలా జరుగుతుంది అనేది తెలుసుకోండి. అది అసలు మీకు అప్రమేయంగా జరుగుతుంది. అది మిమ్మల్ని తారాస్థాయికి తీసుకెళ్తుంది. సంభోగం ద్వారా సమాధి అంటే ఏంటి అనేది మీకు అర్థమైతే తెలుస్తుంది అంటారు. ఇప్పుడు నేను ఆ విషయాన్ని ఎందుకు గుర్తు చేశానంటే నిజానికి అనస్థీషియా మేడం గారు కూడా అలాంటి స్థితిని అక్కడ ఒక వ్యక్తిని, ఆ రష్యన్ వ్యక్తిని తనని ఎవరైతే వెతుక్కుంటూ వచ్చేలా చేశారో మొత్తం ఆవిడ అతనికి చెప్తానమాట, నేనే నిన్ను ఇక్కడికి వచ్చేలా చేశాను, నేనే నిన్ను ఇలాగా నడిపించాను, నీకు తెలియదు ఆ విషయం, నాకు తెలుసు అని ఆవిడ చెప్తారు. అతను వెళ్ళి అక్కడ ఆవిడ మీద కోరికతో చెయ్యి వేస్తాడు. మోహన్తో చెయ్యి వేస్తే వాడికి షాక్ కొడుతుంది. షాక్ కొట్టి పడిపోతాడు. లేచేసరికి ఆమె అతనిని నవ్వుతూ పలకరిస్తుంది. మరి మామూలుగా ఒక అమ్మాయి మోహన్తో చెయ్యి వేస్తే చాచి చంపకాయ కొడుతుంది. అలాంటిది వాడికి షాక్ కొట్టించి వాడు పడిపోయి లేచిన తర్వాత నవ్వుతూ పలకరించి, అసలు ఎందుకు నీ షాక్ కొట్టింది, ఏంటి కథ, నేనంటే ఏంటి అనుకున్నావు, నిన్ను ఎందుకు పిలిచాను అనుకున్నావు అని మొత్తం తనకున్న జ్ఞానం అంతా అతడికి అందించింది. అంటే అతడు ఈ వాస్తవికతలో ఇలా గ్రహించడానికి అంతకుముందు ఎంత ధ్యానం చేసి ఉండాలి. కాబట్టి నిజానికి స్త్రీ అంటే ప్రకృతి, ప్రకృతి అంటే అందమైనది. ఆ అందమైన దాన్ని చూడాలి, ఆస్వాదించాలి, అందాన్ని హాయిగా ఆనందంగా చూడాలి తప్ప దానికి హాని చెయ్యకూడదు, దాన్ని ముట్టుకోకూడదు, చేతులతో తెంపకూడదు, కోరికతో తెంచకూడదు అనే విషయాన్ని ఆమె అక్కడ రుజువు చేశారు. కాబట్టి చూడండి అందాన్ని, కానీ మీ వికారాన్ని, మీ మనసుని దాని మీద పెట్టకండి. అది ఆత్మస్థితి. చూస్తే కళ్ళు తెరిచి చూస్తే అందాన్ని అందంగా చూడాలి, ప్రకృతిగా చూడాలి అని చెప్పడానికే స్త్రీమూర్తిని అంత అందంగా సృష్టించడం జరిగింది అని చెప్తున్నారు. పురుషుడిలో అందం లేదా? పురుషుడిలో కూడా అందం ఉంది. ఆ అందాన్ని అందంగా చూస్తేనే కనబడుతుంది. అలా చూడండి అని చెప్పడానికి ఆ విద్యని అలా చెక్కడం జరిగిందన్నమాట. అలాగా వారు సాధించినవి అపార్థం చేసుకోబడటమో, మరి భౌతికంగా పోగొట్టుకోబడటమో జరుగుతుంది. అయితే ఈ చేతనా స్థాయిలో వారు తతిమా వారితో సందేశ ప్రక్రియ ద్వారా ముచ్చరించగలరు. మరో అస్తిత్వ స్థాయిలో వారి విజయాలు గుర్తించబడతాయి. సో నోటితో చెప్పాల్సిన అవసరం కూడా లేకుండా అవతల వాడికి సందేశ ప్రక్రియ ద్వారా కూడా అందించడం జరుగుతుంది. ఎప్పుడైతే మన చేతనా స్థాయి అలా ఉంటుందో వాళ్ళని మనం అట్రాక్ట్ చేస్తామో, ఒక మనిషి కావచ్చు, ఒక వస్తువు కావచ్చు, ఒక చెట్టు కావచ్చు, ఒక రాయి కావచ్చు, ఏదైనా సరే దాంతో మనం మాట్లాడవచ్చు. దానికోసమే ధ్యానము. అన్నిటి యొక్క వైబ్రేషన్స్ మనము అనువదించుకోవాలి. సో ఆ రకంగా మనకి ఇప్పుడు ఇంకొక 15-20 నిమిషాల సమయం ఉంది. సో ఇప్పుడు మనం 276వ పేజీలో ఉన్నాం. ఇక్కడ ఒక చిన్న కామా పెట్టుకుందాం. ఇప్పుడు మీరు మాట్లాడచ్చు. అది సాయిబాబా గారు కూడా అదే చెప్తారు కదా. ఒక ముస్లిం ఒక అమ్మాయి బుర్కా
మీరు అందాన్ని చూడండి, కానీ దాన్ని వేరేలాగా చూడకండి. కళ్ళున్నాయి అందుకే అనే. ఎంత చెప్పినా ఎలా చెప్పినా ఎవరికి ఎప్పుడు వెలగాలో అప్పుడే వెలుగుతుంది అది. అవును మాస్టర్. అదొకటి మనం అంటే మన ఎనర్జీ మ్యాచ్ అయినప్పుడు ఒక మాస్టర్ తోటి చాలా డీప్ గా కనెక్ట్ అయిపోతాం కదా మాస్టర్ మనం. అవును. అంటే అక్కడ ఏంటంటే ఎనర్జీ మ్యాచింగ్ కరెక్ట్ గా జరిగింది అని అర్థమే కదా మాస్టర్. ఆ మనం మన ఎనర్జీ లెవెల్ ని బట్టి దాన్ని ట్రాన్స్లేట్ చేసుకుంటాం, కానీ ఆయన చెప్పిన ఎనర్జీ లెవెల్లో ట్రాన్స్లేట్ అవ్వదు మనకి. అవును మాస్టర్. అంతే. అది మళ్ళీ ఇంకొకసారి ఒక సంవత్సరం తర్వాత చదివితే వేరేలాగా అర్థమైపోతుంది మనకి. సంవత్సరం అండి, వారం రోజులు ఇప్పుడు చదివి వారానికి చదివినా కూడా దాంట్లో మీనింగ్ అంతా వేరేలాగా అర్థమవుతుంది మనకి. నాకు క్లారిటీ వచ్చిన తర్వాత మార్పు ఉండదు నాన్న. క్లారిటీ వచ్చాక అది స్పష్టంగా కనిపిస్తూ ఉంటే, దాని యొక్క జ్ఞానం అందుతూ ఉంటే ఇంకా దాంట్లో మార్పు అనేది ఉండదు. అదే సత్యము, అదే శాశ్వతమైన మార్పు అనమాట. ఇంకా మళ్ళీ 10 రకాలుగా అర్థం కాదు. మనకు అర్థం కాలేదంటే మన కాన్షియస్ ఆ స్థాయికి ఎదగలేదని అంతే. ఒక్కసారి 100% కాన్షియస్ అనేది ఓపెన్ అయినప్పుడు మనం ఖచ్చితంగా మార్పు లేని స్థితిలో దాన్ని అర్థం చేసుకుంటాం అనమాట. అది కరెక్ట్ మాస్టర్, కరెక్ట్. అంటే మనకి అది అర్థం వివిధ రకాలుగా అర్థమవుతుందంటే మనం ఇంకా ఎదగాలి అని అర్థం చేసుకోవాలి మనం. అంతే. ఓకే మాస్టర్. నాకు అర్థం కానప్పుడు కాలేదు, అయిందంటే స్పష్టత వచ్చేసింది. అర్థం కాలేదంటే కాలేదు అంతే, దానికి వ్యాఖ్యానం లేదు. అందుకనే నేను వ్యాఖ్యానం చేసే శక్తి నాకు ఇవ్వలేదు కాబట్టి 10 సంవత్సరాలు పక్కనుంది ఆ పుస్తకం. ఇవాళ దాన్ని అర్థం చేసుకునే స్థాయిలో ఉన్న మాస్టర్స్ వచ్చారు కాబట్టి నా ద్వారా నువ్వే చేసావు కదా, ఈ పని నువ్వే చేయాలరా అని కనెక్ట్ చేశారు అన్నమాట. అవును మాస్టర్. అది చాలా అసలు మీరు చెప్పే ఇవన్నీ వింటుంటే ఇదంతా వాస్తవం అని అర్థమవుతుంది బుర్రకి. మనమంత లెవెల్కి ఎదగాలంటే ఇంకా చాలా సాధన చేయాలనేది కూడా అర్థమవుతుంది మాస్టర్. మీరు అన్నట్టు మీరు ఇప్పుడు ఏదైతే A1 స్థాయి, A2 స్థాయి అన్నారో, సాక్షిలో సరోజమ్మ మొదటి పొర, రెండవ పొర, మూడవ పొర, నాలుగో పొర అని చెప్పారు. 4వ పొర పేరే వియుక్త పొర. ఇంకా దాంతో ఎప్పుడైతే మనం కనెక్ట్ అవుతామో మనం ఈ సృష్టిలో ఉన్న రహస్యాలన్నిటినీ కనుగొనడానికి ఆస్కారం ఉంటది అని చెప్పారు. మనం ఎప్పుడు 2-3 పొరల్లోనే ఉండి మన యొక్క సంస్కారాలకు అనుగుణంగా, మన బిలీఫ్ సిస్టానికి అనుగుణంగా మనము ప్రవర్తిస్తున్నాం కాబట్టే మనకి ఇది నచ్చడం, ఇది నచ్చకపోవడం, వీళ్ళు మంచోళ్ళు, వీళ్ళు చెడ్డోళ్ళు, ఇవన్నీ వేరువేరుగా చూస్తున్నాం మనము. ఎప్పుడైతే ఆ 2 పొరలు దాటేసి వచ్చి 4వ పొరలోకి వెళ్తామో, మొదటి పొర ఏంటంటే బయట ఏం జరుగుతుందో లోపల అదే కనిపిస్తుంది నీకు. 2వ పొర, 3వ పొరలో ఎప్పుడైతే ఉంటావో నువ్వు నీ బిలీఫ్ సిస్టమ్తోని, నీ లోపలున్న సంస్కారాలతో కనెక్ట్ అయి చూస్తావు దాన్ని. 4th పొరలోకి ఎప్పుడైతే వెళ్తావో ఈ సృష్టిలో ఉన్న అన్ని రహస్యాలని కనుక్కోవడానికి నీకు అవకాశం వస్తుంది అని చెప్పారు. మీరు A1, A2 అని చెప్తుంటే నాకు అది కనెక్ట్ అయింది. 4వ పొరలో మార్చుకునే శక్తి ఉంటుంది. 5వ పొరలో ఏంటంటే మొత్తం భూత భవిష్యత్తులన్నీ చూసే శక్తి వస్తుంది అనమాట. ఓకే, అప్పుడు మనము 5th డైమెన్షన్ కనెక్ట్ అయినట్ట మాస్టర్? ఓకే. ఇప్పుడు 4వ పొరలో ఎవరైతే ఏదైతే ఇన్వెంట్ చేశారో వాళ్ళంతా 4వ పొర నుంచే ఆలోచించిన వాళ్ళు అన్నట్టే కదా మాస్టర్? 3-4 పొరల్లోనే మార్పులు చేసుకోవడం అనేది ఉంటుంది. 2వ పొరలోనేమో రోగాలు తగ్గించుకోవడం అనేది ఉంటుంది. ఓకే. 1-2 పొరల్లో రోగాలు తగ్గించుకునే స్థితి ఉంటుంది. అచ్చా, ఓకే. థ్యాంక్ యూ మాస్టర్, చాలా బాగుంది బుక్. దేవి గారు, మంజుల గారు ఫస్ట్ టైం జాయిన్ అయ్యారండి మన సెషన్ లో. మీరు ఏదైనా యాడ్ చేస్తే చేయండి, నేను ఎండ్ లో మాట్లాడతాను. ఓకే, చెప్పండి అమ్మా. నమస్కారం సార్. జాయిన్ అయ్యాను, చెప్పండి. ఈ రోజే వింటున్నాను. అడగడానికి అయితే నాకేమీ అంటే క్లాసెస్ వింటుంటే డౌట్స్ అడగవచ్చు. ఈ రోజే వింటున్నాను. ఓకే, కాకపోతే డౌట్ ఏం రాలేదా?
విన్న దాంట్లో డౌట్ లేదు, కానీ నాకు ఒక డౌట్ ఉంది. ఈ రోజు నాకు తెల్లవారుజామున 3:20 కల వచ్చింది. ఓకే. ఆ కళ ఏంటంటే నాకు శివుడు ధ్యాన స్థితిలో ఉన్నట్టుగా కనిపించాడు. ఫేస్ ఆ, మాత్రం కనిపించలేదు, ప్రకాశవంతంగా కనబడుతుంది. ఫేస్ చూడలేకపోయాను. అదొక డౌట్. దేనికి అనేది ఒక డౌట్ ఒకటి. మనలో ఉన్న శివుడు మనమే కదా. ఆ, సో మన శివుడు మనకి ఫేస్ చూపించాల్సిన అవసరం లేదని చెప్పాడు అనమాట. మీరు మంచి ధ్యాన స్థితిలో ఉన్నారు అని చెప్తున్నారు మీకు. అది ఈ మధ్య జాయిన్ అయ్యాను. ఉమ్. దాంతో కలిసి ఉండండి, ఆ కాంతి శక్తితో కలిసి ఉండండి, ఉన్నారు, అలా కంటిన్యూ చేయమని అంతే. మాస్టర్ థ్యాంక్ యూ సార్. మాస్టర్ నాది ఒక చిన్న వాటర్ బాటిల్ బెడ్ లో పెట్టుకొని మనము పడుకుంటే అది మన ఎనర్జీని లాగేసుకుంటుందా మాస్టర్? వాటర్ బాటిల్ మన బెడ్ పైన పక్కనే పెట్టుకొని పడుకున్నాం అనుకోండి, వాటర్ మన ఎనర్జీని గ్రహించే శక్తి ఉంటుందా వాటర్ కి? అట్లయితే మన దిండుకి, పరుపుకి, మంచానికి కూడా ఉండాలిగా. వాటికి కూడా ఓకే. ఏదైనా మన థాట్ ప్రకారం జరుగుతుంది. ఓకే. నా శక్తి పోతుంది, ఇప్పుడు ఎవరికైనా షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు శక్తి తీసుకుంటారు అంటారు చాలా మంది. ఓకే, ఆలోచనే దానికి అవకాశం. ఓకే ఓకే, థ్యాంక్ యూ మాస్టర్. అది నన్ను వేరే వాళ్ళు అడిగారు క్వశ్చన్, అందుకే నేనేం ఆన్సర్ చేయలేదు, అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను. తను అది చెప్తుంటే నాకు సీతమ్మ ఓకే చెప్పండమ్మా. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు మూవీలో ఉంటాయంటే ఉంటాయి, లేవంటే ఉండబోయేదో అంటది కదండి ఆ హీరోయిన్. కాకపోతే ఆమె ఆపోజిట్ చెప్తుంది, కానీ మన భాషలో మనకి కరెక్ట్ అంటే డిఫరెంట్ అవుతుంది. ఉంటాయంటే ఉంటాయి, ఉండవంటే ఉండవు. అంతే, పోతుందంటే పోతుంది, పోదంటే పోదు, అంతే. ఆ సినిమాలో ఆమె ఆపోజిట్ చెప్తుంది, కానీ మనకు మాత్రం ఇది అంతే. చెప్పండి ఇంకా. మంజుల గారు మీరు ఏమన్నా మాట్లాడతారండి? లేదండి. ఓకే అండి. మీరు ఏం మాట్లాడకపోయినా ఫీలింగ్స్ కూడా చెప్పచ్చు. మీకు ఎలా అనిపించిందో కూడా చెప్పండి దేవి గారు, మంజుల గారు. బాగుందండి, క్లాస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అయితే ఇంకొక చిన్న డౌట్ ఏంటంటే, నేను ధ్యానం చేస్తున్నప్పుడు నా చేతులతో నేనే శివునికి అభిషేకం చేస్తున్నట్టుగా, అమ్మవారికి అభిషేకం చేస్తున్నట్టుగా ధ్యానంలో నాకు కనబడుతుంది అలా. ఓకే, బాగుంది. ధ్యానంలో అసలు కనిపిస్తుంది కదా, ధ్యానంలో జరుగుతున్న అభిషేకం ఏంటో మీకు తెలుసా? వాటర్ తో అభిషేకం చేస్తున్నాను, అమ్మవారికి ఏమో వాటర్ ప్లస్ పాలు. కరెక్టే, కానీ ధ్యానంలో శివలింగానికేమో వాటర్ తో. ఓకే, కానీ ధ్యానంలో మీ లోపల జరుగుతున్న అసలైన అభిషేకం ఏమిటో తెలిసిందా? నాకు అర్థం కాలేదండి. ఏంటి అంటే, ఇప్పుడు గుండె నుంచి రక్తము మన శిరస్సుకు కూడా వెళ్తుంది కదా. గుండె నుంచి రక్తం శిరస్సుకు వెళ్ళి పాదాల దాకా కూడా వస్తుంది కదా. శిరస్సు నుంచి పాదాల దాకా జరుగుతుంది అంటే, శిరస్సు నుంచి పాదాల వరకు తిరుగుతోంది అంటే అభిషేకమేగా జరుగుతోంది. సో ధ్యానంలో జరిగేది ఏంటి అంటే రక్తాభిషేకం, రక్త సరఫరా బాగా జరిగి రక్తాభిషేకం మీ శివుడికి జరగటం వలన మీకు ఆరోగ్యం వస్తుంది అసలు. సో రక్తంతో ఎవరు అభిషేకం మామూలుగా చేయరు కదా బయట. సో రక్తాభిషేకం జరుగుతుంది అనడానికి నిదర్శనం ఏంటి అంటే, విశ్వశక్తి మనలోకి ప్రవేశించినప్పుడు శ్వాస ఆగిపోయినటువంటి స్థితి మనకి కలుగుతున్నప్పుడు ఆ రక్తాభిషేకం జరుగుతున్న అనుభవం కూడా జరుగుతుంది. అది నాకు ఒకసారి జరిగింది, తెలిసింది, నాకు ఆ సీన్ కనబడింది. అర్థమైందమ్మా?
చూస్తాం. ఓకే. అదనమాట అసలు విషయం ఏంటంటే రక్తాభిషేకం అంటే రక్తం యొక్క సరఫరా బాగా జరగటం వలన మనకి స్వస్థత వచ్చింది. రక్త సరఫరా ఎలా జరిగింది? అండి విశ్వశక్తి ప్రవేశించి నాడీ మండలాన్ని శుద్ధి బాగున్నారా? నీకు చేసింది. సడన్ గుర్తుపడ్డ దూరం చూసి గుర్తుపచ్చారు. మణి బయటికి గారు మీరు వెళ్ళారు. మాట్లాడుతున్నారు మధ్యలో. రండి మణిగారు రండి లోపల రండి. లేరండి మీరు. మణిగారు ఎవరో వచ్చినట్టున్నారు. అవునండి. అర్థమైందమ్మా నేను చెప్పింది? అర్థమైందండి. సారీ అండి, ఆ. నేను అన్మ్యూట్ పర్వాలేదు పర్వాలేదు. నాడీ మండల శుద్ధి జరుగుతుంది అనమాట. అంటే రక్తపు సరఫరా చక్కగా జరుగుతుంది. ఆ రక్తంలో ఏముందమ్మా? 70% నీళ్లున్నాయి. మన శరీరంలో ఆహా. 70% నీళ్లున్నాయి. కాబట్టి లేదు. మీకు నీళ్లతో అభిషేకం కనపడింది. ఓకే. ఓకే. పాలు ఎలా ఉన్నాయి? ఆ. రక్తం అంటే క్షీర సముద్రం. ఎలాగా? మనం పాలు తాగి పెరిగాం కదా, కాబట్టి పాలాభిషేకం కనపడింది. ఆహా. అలాగే ఇంకొకటి, అర్థమైందండి? అట్లాగే ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు లోపల నుంచి, భూమి లోపల నుంచి ఏదో వస్తువు తీశాను, అది పక్కకు పెట్టాను. మళ్ళీ ఇంకో వస్తువు తీశాను, ఒక బాక్స్ వచ్చింది. ఆ తర్వాత ఇంకో వస్తువు వస్తే శంకు వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఇంకా తీయాలనుకుంటే భూమి లోపల వాటర్ కనిపించాయి. ఆ ధ్యానం చేస్తున్నప్పుడే ఇదంతా కనిపిస్తుంది నాకు. ఎందుకు దీనికి కనపడ్డాయి అవన్నీ? అర్థమైంది. మరి మీకేమైనా అర్థం వచ్చింది నాకు వాటికి? నాకు అర్థం చేసుకోలేకపోయాను. ఈ మధ్య జాయిన్ అయ్యాను కదా, అంత నాలెడ్జ్ దీంట్లో లేదు. అన్ని భూమిలోనే ఉన్నాయి, అన్ని తయారయ్యే ఉన్నాయి. మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. అండ్ మీ ధ్యానంలో మీరు శివుడై మీ శంఖాన్ని మీరు పూరించండి, చక్కగా ధ్యానంలో ఉండండి అని చెప్పడానికి ఆ వస్తువులు వచ్చాయి. ఓ, థ్యాంక్ యూ. మీ జీవన సమరం మొదలైంది, శంఖం పూరించండి, చక్కగా ధ్యానం చెయ్యండి అని చెప్తున్నాయి. ఆహా, చాలా బాగా అర్థమయ్యేలాగా చెప్పారు. థ్యాంక్ యూ. వెంటనే ఆ సినిమా కనబడుతూ ఉంటుంది కదా. భూమిలో లేనిదేముంది? అన్నీ ఉన్నాయి, తయారుగా ఉన్నాయి. భూమి అంటే శరీరము, భూమి అంటే శరీరము, హృదయం అంటే ఆకాశము. ధ్యానంలోకి వెళ్ళినప్పుడు శ్వాసలోకి వెళ్ళారు కాబట్టి ఆ శ్వాసలో కాంతి ఉంది. ఆ కాంతి లేకుండా ఏ పదార్థం తయారు కాదు. కాబట్టి మీకు ఏది కావాలో అది దృశ్యమానం అవుతుంది, అదే మీరు తీస్తారు. ఆ తర్వాత నీళ్లు ఉంటాయి, ఎందుకంటే నీళ్ళు అనేది అన్నిటినీ క్లీన్ చేయడానికి ఉపయోగపడేది. కాబట్టి జలం చాలా అవసరము. ధ్యానంలో కూర్చునేటప్పుడు ఒక గ్లాసు నీళ్లు తాగి చక్కగా ధ్యానంలో కూర్చోండి అని చెప్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంకొకటి, ఇప్పుడు మనం ధ్యానం చేసినప్పుడు ఎంటీ స్టమక్ లోనే చేయాలా, లేకపోతే ఫుడ్ తీసుకున్న తర్వాత అయినా చేయొచ్చా? పర్వాలేదు, ఏ టైంలో అయినా ఎనీ చేయొచ్చా? టైం అమ్మా, ఎప్పుడైనా చేయొచ్చు. కాకపోతే ఏంటంటే నిద్రలోకి వెళ్లకుండా ఉండడం చాలా అవసరం. వెళితే చేయగలిగింది అనేది, నేను కూడా నిద్రపోతుంటాను అప్పుడప్పుడు. చాలా గంటలు కూర్చున్నప్పుడు నిద్ర కూడా వస్తుంది, అవేర్నెస్ పోతుంది, మళ్ళీ వస్తూ ఉంటుంది. కళ్ళు మాత్రం తెరిచేయకూడదు. అది ఇన్ని గంటలు కూర్చోవాలంటే కూర్చొనే నిద్రపోండి, కూర్చొనే అవేర్నెస్ లో ఉండండి. నిద్ర కాసేపు వస్తుంది, రానియండి, నో ప్రాబ్లం. నేను ఇలా కూర్చుంటే ఇలా 8 గంటలు 10 గంటలు అలా అయిపోతూ ఉంటుంది. మధ్యలో గంట 2 గంటలు నిద్రలోకి వెళ్తుంది. ఓకే. ఓకే. అలా తిన్న వెంటనే ధ్యానం చేస్తేనేమో కునుకొచ్చేస్తుంది మధ్య మధ్యలో, లేదంటేనేమో కరెక్ట్ గా హాఫ్ అన్ అవర్ వరకు కూర్చోగలుగుతున్నాను. ఈ మధ్య జాయిన్ అయ్యాను కాబట్టి ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాను. రానియండి, కూర్చొనే నిద్రపోండి, తల మాత్రం కాంచకండి, అంతే. ఓకే. నిద్రపోయిన తర్వాత కూడా వెంటనే కళ్ళు తెచ్చేయకుండా గమనిస్తూనే ఉండండి, అది ధ్యానం అంటే. ఓకే. ఓకే. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే. ఇంకా ఓకేనా? మరి ఈ రోజుకి 9:30 కావస్తుంది. ఇంకెవరైనా ఏమైనా అడుగుతారా? మణి గారు వెళ్ళిపోయినట్టున్నారు. కిరణ్మయ్య గారు ఉన్నారా? ఓకేనమ్మా ఇవాళకి? ఓకే అండి, చాలా రైట్ బాగా అమ్మా. ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే అమ్మా, ఆల్ ది బెస్ట్, అందరికీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మాస్టర్. ఓకే.